స్తోత్రం 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 మహిమగల దేవ మహోన్నతుడవే మా తండ్రి సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రములు. సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మీ వాక్యంతో మమ్మల్ని నింపి మీ పరిశుద్ధత మరి ప్రసన్నతలో అభిషేకములో మమ్మల్ని కాపాడుతూ ఎల్లవేళ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు మీకు స్తుతులు వందనాలు. నేను ఇప్పటివరకు మేమున్న వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను మా కొరకు ముద్రలను పగలగొట్టి విమోచించి నిజంగా ఈ యొక్క సంపూర్ణమైన మరి దేవుని కుమార్తెలు మమ్మల్ని రూపొందించిన దేవుడు మీకు వందనాలు స్తోత్రం. మా కొరకునైనా మీరే ఈ లోకంలో దిగి వచ్చి దేవుని మర్మాన్ని బయలుపరిచి అన్ని ప్రభు మరి బైబిల్లో రాయబడినటువంటి అన్ని విషయాలను మాకు అర్థమయ్యే రీతిలో మాకు ప్రభు మరి బోధించి వాటిని మేము గ్రహించినట్లుగా మీ యొక్క ఆత్మను మాలో ఉంచినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు నిన్న మాటలు మా హృదయాల్లో బలపరచండి. వాటి ద్వారా మేము ఇంకా విశ్వాసంలో ముందుకు కొనసాగుకున్నట్లుగా సహాయం చేయండి. ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి మీరు ఆశీర్వదించి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం మీ యొక్క నామములో ఈ ప్రార్థనలు నడిపించున్నాం ప్రభు. ఆమె మన యొక్క విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం నామం పేరట కూడిన సహోదరి సహోదరులందరికీ కూడా శుభాభినందనాలు తెలియజేస్తాను. నా సహోదరులు చాలా సంతోషం బ్రదర్లు కలిగి ఈ విధంగా ప్రభు సన్నిధిలో కలిసి ఆరాధించడం అనేది స్పష్టంగా చెప్తూ ఉంటే వర్తమానంలో నాకు అనిపించేది నిజంగా ఇలాంటి సహోదరులు మేము కలిగి ఉంటామా. సందేశాలు చెప్తూ ఉన్నారు. ఒక్కరోజు కూడి కోసం వారు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళ శరీరాలను కప్పుకోవడానికి వాళ్ళ దేహాలను కప్పుకోవడానికి రక్షణగా వాళ్ళు కప్పుకోవడానికి ఉపయోగించే పైన వేసుకునే దుప్పట్లు బ్లాంకెట్స్ అంటారు కదా, అవి కూడా వాళ్ళు తినడానికి మధ్యలో ఆహారం లేక అవి కూడా అమ్మేసుకొని, మనకంటే ఇటు వాతావరణం వేడిగానే ఉంటుంది కన్నట్టు చల్లగా ఉంటుంది. దుప్పట్లు లేకపోతే, రంగులు స్వెటర్లు లేకపోతే వాళ్ళు అక్కడ జీవించలేదు. మరి అవన్నీ కూడా వాళ్ళు మరి ప్రయాణంలో మరి కుటుంబానికి ఆహారం కోసం అమ్మేసి బిడ్డలకి వాళ్ళకు మరి వాళ్ళందరూ కూడా మరి భోజనానికి వాటిని అమ్మేసి అలాగే చలిలో మరి క్రిస్పణం గారు ఒక్కరోజు మీటింగ్ కోసం వచ్చేవాళ్ళు. క్రిస్పణం గారు చెప్తున్నారు, అలాంటి సహోదరుల్ని కలిగి ఉన్నందుకు నేను ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాను. ఆ దేవుణ్ణి నేను మరి దానిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను అని చెప్పి క్రిస్పణం గారు తన సందేశాలు చెప్పినప్పుడు నేను అనుకున్నాను, నిజంగా ఒక్కరోజు కుడి కోసం వాళ్ళు అంత కష్టపడ్డారా? అన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి నడిచి, బస్సులు కొంతమంది అయితే బస్సులు లేదా ఇతర వాహనాలు పెట్టుకోవడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో నడుస్తూ వచ్చి మధ్యలో ఆకలిస్తే తినడానికి చేతిలో డబ్బులు లేక వాళ్ళు ఒంటి మీద ఉన్నటువంటి చలిని శరీరాన్ని కాపాడుకోవడానికి, చలి నుండి కాపాడుకోవడానికి ఉన్న వస్త్రాలను కూడా వాళ్ళు అమ్మేసి వాటితో వాళ్ళు ఒక ఆకలిని తీర్చుకొని ఒక్కరోజు మరి క్రిస్పణం కూడికలో కూర్చొని మెసేజ్ విని మరి వెళ్ళేవారట. మరి అలాంటి సహోదరులు మేము కలిగి ఉంటామా, చూస్తామా అని అనుకున్నాను నేను. కానీ మనకిక్కడ మన చుట్టూ మన మధ్యలో మరి అలాంటి సహోదరులు కలిగి ఉన్నందుకు నిజంగా చాలా సంతోషపడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఒక్కరోజు కూడి కొరకు మరి సహోదరులు ఆనంద తన కుటుంబంతో మరి మొన్న వారం వచ్చారు. మరి ఇప్పుడు కూడా ఈ వారం కూడా మనతో కలిసి ఉన్నారు. ఉన్న బ్రదర్ వచ్చారు. అదేవిధంగా చందు బ్రదర్ కూడా తన కుటుంబంతో మన మధ్యలోకి వచ్చారు. ఇంకా మరింత మరి మనకి ఇక్కడ దగ్గరగానే ఉన్నాయి. 100 కిలోమీటర్ల దూరం నుంచి 50 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చినట్టు సహోదరులు కూడా ఉన్నారు. నిజంగా మీ అందరిని బట్టి దేవాది దేవుడైన క్రీస్తు బ్రహ్మ నామం పేరట నేను చాలా సంతోషపడతా ఉన్నాను. దేవుడు మీ యొక్క ఆసక్తిని పొద్దున ఒక వర్తమానం చదువుతున్నప్పుడు అందులో కృష్ణ గారు మాట్లాడుతున్నారు. మనం మాట్లాడేటప్పుడు మాటల్ని కలపాలి అంటే, పాత నిబంధన కొత్త నిబంధన ప్రకటన గ్రంథాన్ని కలపాలి అంటే జ్ఞానం కలిగిన ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తి అయినా కలపగలుగుతాడు, కానీ అదే ఆత్మానుసారంగా ఉండదంటారు. కలిపి చెప్తారు. ఈ రిఫరెన్స్ తీసుకెళ్ళి పలానా చోట ఉంది, అక్కడ అమ్మ అన్నది అనుకోండి, ఈ అమ్మ అనే పదం బైబిల్ ఎన్ని చోట్ల ఉందో సెర్చింగ్ లో కొడితే వచ్చేస్తుంది. ఇక్కడ చదివి కలిపి చదివి చెప్పేస్తారు వాళ్ళు. కానీ ఆ పదాల కూర్పు చేయగలిగింది పరిశుద్ధాత్మ మాత్రమే. లోక సంబంధంగా వాళ్ళు చేసినట్లు కాదు. పదాల కూర్పు చేయగలిగింది దేవుని ఆత్మ మాత్రమే. కాబట్టి ఇక్కడ పదాల కూర్పుతో మన యొక్క మాటలు కాదు, కానీ పరిశుద్ధాత్మే ఆ పదాలను కూర్చి పాత నిబంధనలో జరిగిన సంగతులు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి,
మనం ఎలా ఇప్పుడు వాటికి గ్రహించి సిద్ధపడాలి అనే విషయాన్ని పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉండి మన ఆ విధంగా నడిపిస్తున్నందుకు నిజంగా చాలా సంతోషం. మరి ఈ కొద్ది మాటలు వినడానికి స్వయంగా చెప్పినట్లుగా మరి ఆయన అంటున్నారు, నేనైతే గొప్పవాడిగా గొప్ప సేవకుడిగా ఉండడానికి నేనైతే అర్హత సాధించి నేను లేను, కానీ ప్రభు యొక్క రూపొందించబడిన మాటలు వినడానికి, ప్రభు కలిపిన మాటలు వినడానికి మనం ఇక్కడ కూడి ఉన్నామని చెప్తారు ఆయన. కాబట్టి మనం ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఆ శ్రమ అనుకోకుండా, ఇబ్బందులు అనుకోకుండా, ఆర్థిక పరిస్థితుల్ని లెక్క చేయకుండా. ఇంతకుముందు రమేష్ గారికి అయితే ఒక 100-200 పెడితే ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయాడు బ్రదర్, పెట్రోల్ కొట్టించుకుంటే. ఇప్పుడు కారు అవ్వడం వల్ల ఏమవుతుందంటే కనీసం దానికి 700-800 ఆయిల్ కొట్టిస్తే తప్ప రాదు అది. అంత ఖర్చు చేసుకొని ఎందుకు వస్తున్నారు బ్రదరు? నేను వాక్చాతుర్యం కలిగిన వాడిని, లేకపోతే నేను గొప్ప అందంగా ఉన్నాను, లేకపోతే మాకు ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అని చెప్పుకోవడానికి ఇక్కడ రాలేదైనా. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను వ్యక్తపరచడానికి వచ్చారు ఇక్కడికి. నిజంగా మరి సోదరుడు మరి చందు బ్రదర్ కానీ, మరి ఇంకా మరి ప్రేమ్ బ్రదర్ కానీ, మొన్న బ్రదర్ కానీ, వీళ్ళందరూ కూడా దేవుని ప్రేమిస్తున్నామని మరి మీరు ఇలా ఇక్కడ రావడం వల్ల సాతానికి బాగా అర్థమైంది. మేము చెప్తున్నాం అక్కడ కూర్చొని మీ ఇంటి దగ్గర మేము దేవుని ప్రేమిస్తున్నాము, మేము దేవుని బాగా ఆరాధిస్తామని చెప్తూ ఉన్నారు, కానీ మీరు క్రియల రూపంలో వ్యక్తపరచడం వల్ల వాడికి మరింత భయం పట్టుకుంది. వీళ్ళు కేవలం మాట్లాడుతున్నారు అనుకున్నా కానీ వీళ్ళు క్రియల రూపంలో కూడా ఈ విషయాన్ని వ్యక్తపరుస్తున్నారని వాడు భయపడతా ఉన్నాడు మిమ్మల్ని చూసి. కాబట్టి స్వర్ణం యొక్క సంఘంలో జరిగిన సంభవాలు మరల తిరిగి మన యొక్క మధ్యలో పునరావృతం అవడం అనేది చాలా సంతోషము. మీ యొక్క ఆసక్తిని ప్రభువు మాత్రమే తీర్చింది కాక. ఆ మాటల కూర్పు ప్రభువు మాత్రమే అయి ఉండాలి, మనది కాదు, కానీ పరిశుద్ధాత్ముడిదై ఉండాలి ఆ మాటల కూర్పు. ఆయన మాత్రమే ఆ పదాలను కలిపి మనకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను నేను. హల్లెలూయా. మంచిది, మీ అందరూ ప్రార్థించినట్లుగానే మన చర్చి మరొక స్లాబ్ వేసుకున్నాం. బాగానే వచ్చింది, పర్వాలేదు. మీరందరూ ప్రార్థన చేశారు కదా, వర్షం కూడా బాగానే సహకరించింది. మన పని మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు వర్షమే, పుడ్డింగుల దగ్గర నుండి. చూశారు కదా గోతుల్లో వాళ్ళు ఎలాగా పుడ్డింగ్లు వేశారు, మన వీడియోలు ఉన్నాయి మన దగ్గర. వాళ్ళు బురదలో పైకి ప్యాంట్ లాక్కొని మోకాళ్ళ దాకా మన సహోదరులు ఎలాగా దాంట్లో చేశారు, పని చేశారు, అది చూసాం మనం. మొదటి స్లాబ్ వేసినప్పుడు కూడా 2-3 గంటల పైన వర్షం ఆపేసింది స్లాబ్ని. భయంకరమైన వర్షం పడింది ఆ రోజు. ఇప్పుడు మళ్ళా వర్షం అలాగే చూపిస్తుంది, మొత్తం అంతా ఖాళీగా ఉంది. మన స్లాబ్ పెట్టుకునే టైంకి వాతావరణం మారిపోతుంది. అంటే వాడికి ఏం చేయాలో తెలియలేదు. వాతావరణం ప్రస్తుతం వాడి చేతిలో ఉంది కాబట్టి మనల్ని ఆపాలంటే ఆపలేకపోతున్నాడు. ఒకవేళ నన్ను ఆపితే చంద్రబాబు వేస్తారు, చంద్రబాబు ఆపితే మొన్న బెదరో ప్రేమ బెదరో ఎవడో కూడా వేస్తారు. కానీ మనల్ని ఆపలేకపోతున్నాడు కాబట్టి వాడి కంట్రోల్లో ఉన్న వాతావరణాన్ని కంట్రోల్ చేయాలని చూసేవాడు, ఆ వాతావరణాన్ని ఉపయోగించుకుని మన కంట్రోల్ చేయాలని చూసేవాడు. కానీ వాడికంటే మనం కలిగి ఉన్న దేవుడు బలవంతుడు కాబట్టి తన కార్యాన్ని ఆయన నిజంగా మరి చాలా గొప్పగా జరిగించాడు ఆయన. ఇంకా చివరిగా కొంచెం పని ఉంది, అది కూడా చేసుకుంటే కొన్ని రోజుల పాటు దానికోసం కూడా మీరు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. దానికి సహకరిస్తున్నటువంటి ప్రియమైన సహోదరులందరికీ కూడా మరి నిజంగా ప్రత్యేకంగా నేను ఈ సమయంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అది మీరు భౌతికంగా చేసినట్లుగా కాదు, కానీ ఆత్మీయంగా అనేక మంది సహోదరులు కలుసుకోవడానికి మీరు చేస్తున్న సహాయ సహకారాలు అవి. అనేక మంది మరి దేవుని యొక్క సన్నిధిలో కలుసుకోవడానికి, దేవుని మాట్లాడడానికి అది ప్రార్థన మందిరంగా ఉండబోతుంది. కాబట్టి మీరు చూడబోతున్నారు, ప్రపంచ దేశాల నుంచి అందరూ కూడా రాబోతున్నారు. దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉండబోతున్నారు అనే దాన్ని వాళ్ళు చూడబోతున్నారు. ఆమె చెప్పాను కదా, నేను ఒకసారి ఒక చోటకి వెళ్తే బ్రెనాం అనే సంఘం గురించి తెలిసినప్పుడు ఆయన పైనుంచి కిందకు చూస్తున్నాడు. ఆయన అంటే బ్రెనాంను ఆరాధించేవాళ్ళు నన్ను అంత్యక్రీస్తు అనుకుంటాడు ఆయన, అబద్ధం చెప్తాడు అనుకున్నాడు ఆయన. నడుస్తుంటే ఆయన చూపులకి నాకే సిగ్గేస్తుంది నడుతాకి. అంటే పైనుంచి కిందకి ఎలా చూస్తున్నాడు ఆయన. ఒకసారి ఫోన్ చేసి రమ్మన్నాడు నన్ను. వెళ్తే నన్ను పైనుంచి కిందకి అంటే అంత్యక్రీస్తు మామూలు శరీరంలో ఉంటారా అన్నట్టుగా చూస్తున్నాడు ఆయన. చూసి ఆయన నాతో మాట్లాడు మనం అనుభవిస్తున్నాం. కానీ ఆ రోజున అపోస్తుల కాలంలో వారికి ఏమీ లేదు, అయినా కూడా వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు వాళ్ళు. మరి అపోస్తులలో మరి పెద్దవాడు మరి పేతురు, అపోస్తులలో చిన్నవాడు మరి యాహాను. స్మరణంగా చెప్పారు, పేతురు యాహాను మీ ఇంటికి వస్తారని చెప్పారు. అవునా? కాబట్టి నిజంగా అపోస్తులు మీ ఇంటికి వస్తారు. ఇప్పుడు అపోస్తులు మీ ఇంటికి వస్తారు. ఎవరు? పేతురు, యాహాను. అంటే అపోస్తులు పెద్దగా సంఘానికి పెద్ద అపోస్తులుడు, సంఘంలో చిన్న అపోస్తులుడు. అందరికంటే చిన్నవాడు ఎవరు? యాహాను. అందరికంటే పెద్దవాడు పేతురు. పరలోక రాజ్య తాళాలు చేయగలిగిన మరి అపోస్తులుడు ఆయన. ఈయనేమో
దేవుని యొక్క ప్రత్యక్షతని భవిష్యత్తులో దేవుడు ఏం చేయబోతున్నాడో చూడగలిగినటువంటి భవిష్యత్ కాలాన్ని చూసినటువంటి అపోస్తుడే. నిజంగా చాలా గొప్ప వర్తమానికులు వాళ్ళిద్దరు కూడా. కాబట్టి కృష్ణ గారు చెప్పారు, వాళ్ళు మీ ఇంటికి రావడం మీరు చూస్తారు, మీరు కనుగొంటారు వాళ్ళని చెప్పారు. నిజంగానే దేవుడు మానవ శరీరానికి వచ్చాడు, మీరు సిలువ వేసిన ఈ యేసే క్రీస్తు ఉన్నాడు అనే పేతురు వర్తమానము, భవిష్యత్తులో దేవుడు ఏం చేయబోతున్నాడు అనే యాహాను యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి వర్తమానాన్ని మన ఇంటి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఆమె చాలా మంది అనుకుంటారు పేతురు యాహాలు రావడం అంటే నిజంగా భౌతికంగా ఆ పేతురు ఆ యాహానే వస్తారని అనుకున్నారు. కానీ పేతురు ప్రకటించిన సందేశము, యాహాను చూసిన ప్రత్యక్షత, ఈ రెండు కలిపిన వర్తమానము మీ ఇంటి రావడం మీరు చూస్తారు. అది జరుగుతుంది. అనేక మంది మరి ఈ మందిరాన్ని దర్శించబోతున్నారు, మిమ్మల్ని దర్శించబోతున్నారు. మీరు ఏ విధంగా వాక్యం తెలుసుకున్నారు, మీ యొక్క సాక్ష్యాన్ని వాళ్ళు గొప్పగా చూడబోతున్నారు. ప్రేమ మేము అడుగుతారు, ఉల్లాసం కోరబోతారు మీ గురించి. అక్కడ ఆ ఇర్మియా కాలంలో ఏ విధంగా అయితే బానిసలందరూ కూడా వెళ్ళి ఆ కేబారు నది దగ్గర నిలబడి ఆ మిగతా వాళ్ళందరూ కూడా మాకు సియోను పాట వినిపించండి, మేము వాటి వల్ల మేము ఉల్లాసం పొందామని ఏ విధంగా అయితే అడిగి మరీ పాటలు పాడించుకున్నారు వాళ్ళు సియోను పాటలు. అలాగే మీ సాక్ష్యాల్ని, మీ యొక్క ఆ విశ్వాసాన్ని, మీరు దేవుడు నమ్మిన ఆ యొక్క సంగతుల్ని మిమ్మల్ని అడిగి ఈ లోకం ఉల్లాసం పొందబోతుంది, ఆనందపడబోతుంది. ఓ ఇంతగా మీరు దేవుని గురించి తెలుసుకున్నారు ప్రేమ బ్రదర్, నిజంగా మీరు విశ్వడం అంటే ఇలాగా మీరు తెలుసుకున్నారా అని మీ సాక్ష్యాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపడబోతున్నారు. మీ సాక్ష్యం మీకు తెలియదు కానీ మీ సాక్ష్యం ఈ ప్రపంచాన్ని కదిలించబోతుంది. మీ సాక్ష్యాన్ని వినడానికి మీ చిన్న సాక్ష్యాన్ని కలిగి ఉండొచ్చు, లేదా పెద్ద సాక్ష్యాన్ని కలిగి ఉండొచ్చు, కానీ మీ సాక్ష్యాన్ని వినడానికి ప్రపంచ నలుమూల నుంచి మిమ్మల్ని దర్శించబోతున్నారు. ఆ సమయంలో మనం ఉన్నాం ఇప్పుడు. కాబట్టి మీరు చేసిన మందిర నిర్మాణంలో కానీ పరిచర్యలో కానీ ఈ క్రీస్తు యొక్క నామాన్ని ముందుకు తీసుకెళ్లి వెళ్ళడంలో మీరు చేసే సహాయ సహకారాలన్నీ కూడా అదేం వ్యర్థంగా పోదు. అది ఖచ్చితంగా ఒక దినాన మరలా తిరిగి మీరు దాన్ని పొందుకుంటారు. సొలొమోను చెప్పినట్లుగా ఆహారాన్ని నేల మీద వేయడవి మీకు ఒక రోజు మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పాడు. మీరు ఆహారం నేల మీద వేయడి, మళ్ళీ అది మీకు ఏమవుతుందంట, తిరిగి వస్తుంది. ఖచ్చితంగా మీరు మీరు మీ పరిచయ రూపంలో కానీ ఇతరత్ర రూపంలో కానీ మీరు దేవుని సంఘంలో మీ పాత్రను మీరు పోషించండి, మరలా దాన్ని మీరు తిరిగి పొందుకుంటారు ఖచ్చితంగా. దేవుడు మీ యొక్క హృదయాన్ని ఆ విధంగా మరి ప్రేరేపించి నడిపించడానికి కూడా నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. సరే, మనం వర్తమానంలోకి వెళ్ళేదానికంటే ముందుగా కొన్ని మాటలు మనం చూద్దాం. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము, ఆసాపు కీర్తన ఇది. ఆసాపు యొక్క అనుభవాన్ని ఇక్కడ రాశాడు. ఆయన ఏమి రాశాడు చూడండి. మొత్తం దాదాపుగా 72 వచనాలు పైగా దీన్ని రాసినట్టున్నాడు. 72 వచనాల దగ్గర రాశాడు ఆసాపు. ఆయన గూఢమైన సంగతులను చెప్తాను అని మాట్లాడుతున్నారు ఆసాపు ఇక్కడ. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములను మీకు తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వినిపించిన సంగతులను వివరించి సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరును దేవుని నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొకై ఉండి యథార్థ హృదయులు కాగా దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనము నియమించెను, ఇజ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలియాలని వారికి ఆజ్ఞాపించెను. ఆసాపు చెప్తున్నాడు ఇక్కడ. నేను ఒక సంగతిని మీకు చెప్తాను, చేయగుడి, నా బోధకు మీరు చేయగుడి, నా మాటలకు చేయకండి. గూఢమైన సంగతులు, మరుగైన సంగతులు నేను చెప్తానంటాడు ఆయన. ఎందుకు చెప్పాలంటే, నేను చెప్పే ఈ విషయాలు మీకు, మీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, తరతరాలకి ఏమవ్వాలి ఈ వాక్యాలు మీకు సంతానానికి వెళుతూ ఉండాలి. ఈ వాక్యాలు నేను మీకు చెప్తున్నాను. నేను చెప్పే ఈ వాక్యాలు ఎక్కడివి? పురాతనమైన మాట. నా పితరుల దగ్గర నేను ఏమి నేర్చుకున్నానో వాటిని మీకు నేను చెప్తున్నాను. మీరు వాటిని ఏం చేయాలి? మీ పిల్లలకి చెప్పండి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పిల్లలకి చెప్పండి. ఎందుకంటే పితరులు ఇంతకు ముందు ఎలాగైతే యాత్రలో ఉన్నప్పుడు పితరులు దేవుని మీద తిరుగుబాటు చేశారో, అలా తిరుగుబాటు లేని సంతానం రావాలి అంటే దేవుని యొక్క వాక్యం ఇవ్వాలి, ఈ లోకమంతా కూడా ప్రకటించబడాలి. కాబట్టి ఆసాపు అంటున్నాడు, నా మాటలు చెవి ఎగ్గుండి, నా బోధలకు చెవి ఎగ్గుడి. నేను చెప్పే ఈ మాటలు ఏమంటున్నాడు ఆయన?
నేను నా నోరు తెరిచి పూర్వకాలపు సంగతులు చెప్తాను అని చెప్తున్నాడు. ఆయన 72 మాటలు మాట్లాడారు. ఆయన మీరు తర్వాత ఇంటికి వెళ్తారు, మీరు చూడండి. 72 మాటలు మాట్లాడారు. కానీ ఇందులో ఒక 2-3 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి దీంట్లో. షిలోహుని షిలోహు అనే గుడారాన్ని దేవుడు విడిచిపెట్టేశారు, తెలుసు కదా. షిలోహు అంటే దేవుని యొక్క గుడారం, దేవుడు నివాసమైన స్థలం. అది యెర్దను దాటిన తర్వాత దేవుడు గీసిన మొట్టమొదటి క్యాంప్ అది. దేవుడు దాన్ని విడిచిపెట్టేశారు. మనుషుల మధ్యలో దేవుడు తన కొరకు స్థాపించుకున్న స్థలాన్ని ఆయన విడిచిపెట్టేశాడు. దేవుడు వారి మధ్యలో లేడు. ఎందుకంటే వారు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవుని మీద సణిగారు. కాబట్టి దేవుడు షిలోహుని విడిచిపెట్టేశారు. కాబట్టి దేవుడు షిలోహుని విడిచిపెట్టినట్లుగా మిమ్మల్ని కూడా విడిచిపెడతారు. కాబట్టి అలా విడిచిపెట్టకుండా ఉండాలి అంటే ఈ వాక్యాన్ని, ఈ గూఢమైన సంగతుల్ని మీరు మీ పిల్లలకి, మీ పిల్లలు వారి పిల్లలకి ఇవేం చేయాలి? నిత్యమైన కట్టడిగా ఇవి ప్రకటించబడుతూ ఉండాలి. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ పక్కన పెట్టేయడం కాదు, కానీ మనం ఏం నేర్చుకుంటున్నామో, ఏది చదువుతున్నామో దీన్ని మనం ఏం చేయాలి? కూర్చొని మన పిల్లలతో, మన కుటుంబంతో ఈరోజు మనం నేర్చుకున్న వాక్యం ఇది, ఈ రోజు ఇదిగో మనకు బోధించిన వర్తమానం ఇది, ఈ రోజు మనం విన్న వర్తమానం ఇది. ఈ సంగతులన్నీ కూడా మన మాటలు కావు, ఇవి మన పితరుల యొక్క మాటలు, ఇవి మనం నేర్చుకున్న గూఢమైన సంగతులు ఇవి. అందుకోసమే ఆశపడ్డాడు. ఇదంతా కూడా గొప్ప అధ్యాయం ఇది. ఆశపడ్డాడు ఒక చోట. నిన్ను ఎలా రూపొందించాడంటే ఆయన, చూడండి అదే అధ్యాయంలో చెప్తున్నారు. ఆ 68 నుంచి చూడండి ఒకసారి. 66 చూడండి. 66 ఆయన తన విరోధులను వెనక తరిమి కొట్టెను, నిత్యమైన నింద వారి కలుగజేసెను. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకునేది. ఎవరిని? ఏ గుడారాన్ని? యోసేపు గుడారాన్ని ఆయన అసహించుకున్నాడు. యోసేపుని ఎలా ఎన్నుకున్నాడు దేవుడు? ఇజ్రాయెల్లో బెత్లెహేంలో కరువు రాబోతుందని ఎరిగి దేవుడు ముందుగానే అన్నల యొక్క హృదయాన్ని కఠినపరిచి అక్కడి నుంచి గోతులు వేసి అక్కడి నుంచి ఐగుప్తు తీసుకెళ్లి ఆ యోసేపుని ఎంత గొప్పగా ఎంచుకున్నాడు దేవుడు. అక్కడ బానిసగా వెళ్ళినట్టు యోసేపు ఏమైపోయాడు? రాసి అయిపోయాడు. కానీ ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? యోసేపు గుడారాన్ని నేను అసలు నాకు అవసరం లేదు అన్నాడు. కావాలని ఎన్నుకున్న యోసేపు గుడారం నాకు అవసరం లేదు. కింద చూడేమన్నారు? యోసేపు గుడారం నాకు అవసరం అసహించుకున్నాను, ఎఫ్రాయిము గోత్రమును. చూడండి, తండ్రి చేతులు మార్చి ఆశీర్వదిస్తుంటే యోసేపు ఏం చేశాడు? సరి చేశాడు. నా తండ్రి నువ్వు తప్పుగా పెట్టావు చేతులు అన్నాడు. మనసు ఎఫ్రాయిములు ఆశీర్వదిస్తున్నాడు. యాకోబు ఏం చేశాడు? యాకోబు యొక్క దృష్టి మందగించింది, కన్నులు లేవు యాకోబుకి. అప్పటికే ముసలివాడు అయిపోయాడు బాగా. అయినప్పటికీ చిన్నవాడు, పెద్దవాడు కుడి చేతి పక్కన్నాడు, చిన్నవాడు ఎడం చేతి పక్కన్నాడు. తీసుకొచ్చి అలా నుంచో పెట్టాడు ఆశ్రయించడానికి యోసేపు తన ఇద్దరు బిడ్డల్ని. కానీ యాకోబు ఏం చేశాడు? చేతులు మార్చాడు. ఇలాగా ఈ కుడి చేతినేమో చిన్నవాడి మీద పెట్టి, ఎడం చేతినేమో పెద్దవాడు పెట్టి ఇలాగా సెలవు మార్క్ వేసాడు. అక్కడ ఏసి ఏం చేశాడు? ఆయన ఆశీర్వదిస్తూ ఉంటే యోసేపు అన్నాడు, లేదు నాన్న నువ్వు తప్పుగా పెట్టావు చేతులు అంటే, లేదు నేను కరెక్ట్ గానే పెట్టాను అని ఆయన ఆశ్రయించాడు. అంటే ఎవరిని ఆశ్రయించాడు? కావాలని ఎఫ్రాయిముని ఆశ్రయించాడు. ఎవరు? యాకోబు. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఎఫ్రాయిముని నేను కోరుకోలేదు. అరే, యోసేపుని తీసుకెళ్లి ఐగుప్తు రాజం చేశాడు, నాకు అసహ్యం అన్నాడు. చేతులు మార్చి ఎఫ్రాయిముని ఆశీర్వదించాడు, ఎఫ్రాయిము నాకు అవసరం లేదు అంటాడు. మరి ఎవరు కావాలి? యోసేపు ఎన్నుకున్న యోసేపు అవసరం లేదు, మార్చి ఆశ్రయించిన ఎఫ్రాయిము అవసరం లేదు. ఎవరు కావాలంట? చూడండి, ఎఫ్రాయిం గోత్రము కోరుకోలేదు, యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. హల్లెలూయా. యోసేపు కన్నా, ఎఫ్రాయిము కన్నా, మిగతా పరిశుద్ధులందరికన్నా కూడా దేవుడు నిన్నే ఎక్కువ కోరుకుంటాడు. నీ మీద తన దృష్టి ఉంచాడు ఆయన. నీ మీద తన హృదయాన్ని ఉంచాడు ఆయన. నిన్నే ప్రేమిస్తున్నాడు ఆయన. ఎందుకు అంటే చూడండి, అక్కడ చెప్తున్నాడు చూడండి. తాను అంతరిక్షమును కట్టినట్లు దేవుడు ఏం చేశారు? సూర్య చంద్ర నక్షత్రాలను సృజించాడు ఆయన. నక్షత్రాలు సృజించాడు ఆయన. అంతరిక్షాన్ని ఏం చేశాడు ఆయన? కట్టాడు. ఇది నువ్వు ఇక్కడే ఉండాలి. చంద్రుడు కట్టాడు ఆయన, నువ్వు ఇక్కడే ఉండు. భూమి నువ్వు ఇక్కడే ఉండు. నక్షత్రము ఇక్కడే ఉండు. సూర్యుడు, చంద్రుడు, ఉపగ్రహాలు ఇవన్నీ కూడా ఎక్కడ ఉంచాల్సినవి అక్కడే ఉంచాడు ఆయన. వాటిని నిర్మించి కట్టాడు ఆయన. కాబట్టి ఆ స్థానం నుంచి అవి ముందుకు కదలట్లేదు. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు. భూమిని కూడా ఆయన ఏం చేశాడు? అంతరిక్షాన్ని కట్టినట్లుగా, భూమిని స్థాపించినట్లుగా ఆయన
తన పరిశుద్ధ మందిరమును కట్టెను. అది కట్టించెను. అంటే అంతరిక్షాన్ని ఎలాగైతే తనకు నచ్చినట్లుగా దేవుడు సృజించాడో, సూర్యుడు ఎక్కడ ఉండాలి, చంద్రుడు ఎక్కడ ఉండాలి అని ఎలాగైతే తను నచ్చినట్టుగా నిర్మించాడో, భూమి ఎలా ఉండాలని ఎలాగైతే దాన్ని స్థాపించాడో, దానికి పునాదులు వేసి స్తంభాలతో దేవుడు దాన్ని నిర్మించాడో, అలాగే దేవుని యొక్క మందిరము కూడా తనకి ఇష్టమైనట్లుగా, తనకి నచ్చినట్లుగా తన మందిరాన్ని ఆయన ఏం చేశారంట, కట్టించాడు. ఎందుకు ఆయన యోసేపుని అసహించుకున్నాడు, ఎఫ్రాయిముని కోరుకోలేదంటే, నిన్ను తనకి ఇష్టమైనట్లుగా, ఎలా ఇష్టమైనట్లుగా అంటే అంతరిక్షాన్ని ఎలాగైతే కావాలని నిర్మించారో, భూమిని ఎలాగైతే కావాలని ఏర్పాటు చేసుకున్నారో, అలాగే నీవు దేవుని మందిరముగా ఉండాలని దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకోసమే యోధా గోత్రికుడైనటువంటి నిన్ను నిత్య నివాస స్థలంగా దేవుడు ఎన్నుకొని సియోనుగా ఉన్న నిన్ను మాత్రమే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ నీవు దేవునికి నివాస స్థలంగా ఉన్న నీవు, షిలోహుగా ఉన్న నీవు గనక తిరుగుబాటు చేస్తే, దేవుని మీద నువ్వు నిందలు వేస్తే, లేదా సణుగుడు సణిగితే, దేవుడు షిలోహు నుంచి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. దేవుడు వెళ్ళిపోయాడు కదా, దేవుడు షిలోహులో దేవుడు లేడు, ఖాళీ చేశాడు ఆయన. కాబట్టి నాకు అన్ని తెలుసు అనే ఇంకో చోట మోషే అంటాడు, గప్పాలు పోతే మీరు గప్పాలు పోకూడదంట, డంబాలు పోకూడదు, మీరు గొప్పలు చెప్పుకోకూడదు, నాకు తెలిసిపోయింది, నాకు అర్థమైపోయింది, నేను వర్తమానం నాకు బాగా తెలిసిపోయింది అనే డంబం నీలో ఉండకూడదు, అనే ఆ యొక్క గర్వం నీలోకి రాకూడదు. నీలోకి వచ్చినప్పుడు నీలో నివాసమైనటువంటి దేవుడు షిలోహుని విడిచిపెట్టి, గుడాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఆయన. ఆ తర్వాత అది ఏమవుతుంది, మహిమను కోల్పోయిన షిలోహులా మిగిలిపోతుంది. ఇప్పుడు నువ్వు దేవుని మందిరంగా ఉన్నావు, నీవు దేవుని గుడారంగా ఉన్నావు, నీవు ఎలాగే నేను నిర్మించాడు దేవుడు, అంతరిక్షాన్ని నిర్మించినట్లుగా, భూమిని స్థాపించినట్లుగా దేవుడిని నిర్మించాడు ఆయన. అంటే అంతరిక్షం నిర్మించడానికి ఎంత బ్రదర్, అంతరిక్షం బ్రదర్ ఇది శాస్త్రవేత్తలు దొరికిందా? అంతరిక్షం దొరికిందా? పట్టుకోలేకపోయారు వాళ్ళు, అర్థం కాలేదు. దీని యొక్క ముగింపు ఎక్కడుందో, ఆది ఎక్కడుందో, అంతం ఎక్కడుందో శాస్త్రవేత్తలకి ఏమి అర్థం కాలేదు. మరి దాన్ని ఏ విధంగా అయితే నిర్మించాడో నీ నిర్మాణం కూడా అంతే ఉందంట, నిన్ను కూడా అలాగే నిర్మించాడు దేవుడు. కాబట్టి మీరు నేర్చుకున్న ఈ వాక్యాన్ని మీరు మీ పిల్లలకి, మీ కుటుంబ సభ్యులకి దాన్ని ఆ విధంగా ఈ భూమి మీద వాక్యాన్ని విస్తరింపజేసినట్లుగా మీరు మీ పరిచయాన్ని కొనసాగించడాన్ని ఆసాపు ఈ కీర్తనలో మాట్లాడుతున్నారు. ప్రభుకు స్తోత్రం కలగాక. అంతేకాకుండా ఇంకొక మాట చెప్తున్నాడు ఆయన 80వ అధ్యాయంలో, ఐగుప్తులోంచి నేను ద్రాక్షావళిని తెచ్చితిని. ఏమంటాడు ఆయన? ఐగుప్తులోంచి నేను ద్రాక్షావళిని తెచ్చి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఇజ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేల్ ఎక్కడున్నారు చూడండి, ఐగుప్తులో చూడండి. 80వ అధ్యాయం అనుకుంటుంది, 80 ఆయన ప్రభావం గురించి ఆసాపు మొత్తంలో చెప్తున్నాడు. చూడండి, ఇజ్రాయేల్ కాపరి చెవియగ్గము, మందవాళ్ళు యోసేపు నడిపించేవాడా, కెరూబుల మీద ఆశ్రయుడైన వాడా, ప్రకాశింపము. ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అను వారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్ము రక్షపరము. అంటే ఇజ్రాయేల్ గురించి ఇది ఆసాపు ఇప్పుడు ఈ దినాల్లో జరగబోయే సంగతులు అప్పుడే రాశాడు. ఆసాపు ఇప్పుడు జరగబోయే సంగతులు అప్పుడే రాసి ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఎలాగ మాట్లాడతారు చూడండి, 8వ వచనము. నీవు ఐగుప్తుల నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలమును సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను. చూసారా, అది పైపైన లేదు, అది దాని వేరు ఎక్కడుంది, లోతుగా పారినట్లుగా చేశాడు దేవుడు. దాన్ని ఎక్కడి నుంచి తెచ్చాడు? ఐగుప్తుల నుంచి తెచ్చి అక్కడున్న దాంట్లో ఉన్నటువంటి అన్యజనులందరూ వెళ్ళగొట్టి దాన్ని ఏం చేశాడు ఆయన? నీకు ఇచ్చాడు. నేను అక్కడ నాటాడు. నువ్వు బాగా లోతుగా, నీ యొక్క వేర్లు లోతుగా వెళ్ళడానికి అవసరమైన అనువైన స్థలంగా దాన్ని సిద్ధపరిచాడు ఆయన. అయితే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న 7 తరగతి ప్రజల్ని, 7 జాతి ప్రజల్ని తరిమివేసి వాళ్ళు అక్కడ నివాసమైండి లోతుగా వాళ్ళు వేరులై పారుకున్న సమయంలో ఏం జరుగుతుందంటే, పందులు, పశువులు, అడవి పందులు, పశువులు వచ్చి దేవుడు నాటినటువంటి ద్రాక్షావళిని ఏం చేస్తున్నాయంట? పెళ్ళగిస్తున్నాయంట. ఇప్పుడు ప్రస్తుతం జరిగేది అదే, ఇజ్రాయేల్ దేశంలో జరిగేది అదే. దేవుడు ఆ ప్రజల్ని, ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్ని ఆయా దేశాల నుంచి పిలిచి సమకూర్చి ఆయన తీసుకొచ్చి దాంట్లో ఉన్న ప్రజలందరిని వెళ్ళగొట్టి దాంట్లో వారు నాటితే నివాసయోగ్యంగా ఆ ప్రదేశాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తే, ఇప్పుడు దాని మీదకి ఎవరు వచ్చారంట? ఎవరు వచ్చారు? అడవి పందులు. ఇక్కడ చూడండి, రాస్తుంది అక్కడ 10వ వచనం, 9వ వచనం చూడండి. దాని తగిన స్థలము సిద్ధపరిచింది, దాని వేరు లోతుగా పారే దేశమంతటా వ్యాపించను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షమును ఆవరించను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించను,
యూఫ్రటిస్ నది నది వరకు దాని రెమ్మలు వ్యాపించను. త్రోవ నడిచి వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేస్తేవి. అడవి పంది దాన్ని ఎగిలించున్నది. చూసారా, దానికి వేసిన ఎవ్వరు కూడా దాని కొమ్మలు తెంచకుండా దాని చుట్టూ రక్షణగా వేసిన కంచెను దేవుడు ఏం చేశాడు? తొలగించాడు. దేనికోసమని? వాళ్ళు ఏం చేశారు? దేవుని మీద తిరుగుబాటు చేశారు. నీ చుట్టూ ఉన్న కంచెను తొలగిస్తే జరిగేది అదే. అవ్వ ఎప్పుడైతే తన చుట్టూ ఉన్న కంచెల సరిహద్దును దాటి బయటకు వచ్చిందో అప్పుడు ఆమె పాపంలో పడిపోయింది. అంతకుముందు వాళ్ళ వైపు కూడా చూడలేని పరిస్థితిలో ఉన్నాడు సాతాను. కానీ ఎప్పుడైతే సరిహద్దు దాటి బయటకు వచ్చిందో పాపంలో పడిపోయింది. ఇప్పుడు దేవుడు ఐగుప్తులను తీసుకొచ్చి ద్రాక్షవల్లి నాటి మంచి సేద్యపరిచే నేలలో దాన్ని వేసి దాన్ని పెంచి పెద్ద చేస్తే వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఎప్పుడైతే దేవుని మీద తిరుగుబాటు చేశారో వాళ్ళ చుట్టూ ఉన్న కంచెను దేవుడు తొలగించినప్పుడు అదేమవుతుందంట? అనేకమైన వచ్చి లోపల ప్రవేశించాయి. లేకపోతే లోపలికి రావడానికి కూడా అవకాశం లేదు. నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటా. నేను ప్రజెంట్ ఇజ్రాయెల్ దేశంలో ఏం జరుగుతుందో అదే ఆసాపు ముందుగా చూశాడు. ఇక్కడ వాళ్ళ చుట్టూ దేవుడి కంచెను తొలగించినప్పుడు అనేకమైన అడవి పందులు లోపలికి వచ్చేసి, అంటే చుట్టూ ఉన్నటువంటి అనేక దేశాల రాసులు ప్రజలు ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఏం జరుగుతుందో. త్రోవ నడిచి వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూ ఉన్న కంచెలను నీ వేళ పాడు చేస్తే అడవి పంది దాన్ని పెకలించున్నది. లెబనాన్ కానీ, ఖతార్ కానీ, ఇరాన్ కానీ, హమాస్ కానీ, వీళ్ళందరూ కూడా ఎవరంట? అడవి పందులు. దేవుడు తీసుకొచ్చి నాటిన ద్రాక్షవల్లి మీద దాడి చేస్తున్నటువంటి అడవి పందులు, పొలంలోని పశువులు వీళ్ళు. ఎవరు రాశారు ఇది? ఆసాఫ్ రాశాడు. కొన్ని వందల సంవత్సరాల ముందే వారి యొక్క భవిష్యత్తుకు చూసి పరిశుధాత్మ సహాయంతో ఆసాఫ్ రాశాడు. ఇది ఇజ్రాయేలు మరియు సంఘము అనే వర్తమానంలో క్రిస్టియన్ గారు మాట్లాడుతున్నారు. ఇజ్రాయేల్కి ఏం జరిగిందో సంఘానికి కూడా అదే జరుగుతుంది. ఇజ్రాయేల్తో దేవుడు ఎలా వ్యవహరించాడో సంఘంతో కూడా ఆయన అలాగే వ్యవహరిస్తున్నాడు. ఆయన ఇది చూడండి, ఐగుప్తులోంచి తెచ్చి నేను నా ద్రాక్షవల్లి నేను నాటితని అనగా అప్పుడు ఐగుప్తులోంచి ఇజ్రాయేల్ని విడిపించడం అనే కార్యం జరిగింది. ఇప్పుడు ఇక్కడ స్పిరిచువల్ గా మనం అందరూ కూడా ఎక్కడ ఉన్నామంటే లోకంలో ఉన్నాం. మనం లోకం అని ఐగుప్తులో ఉన్నాం. మనం ఐగుప్తులో అంటే ఈ లోకంలో ఉన్న మనల్ని తెచ్చి మిగతా ప్రజల్ని, అవిశ్వాసులందరూ కూడా ఈ వాగ్దాన భూమి నుంచి వెళ్ళగొట్టి దాంట్లో నిన్ను నాటాడని. ఆ వాగ్దాన భూమిలో నీకు స్థలం ఇచ్చాడు ఆయన. అన్ని జనులు నివాసం ఉండే స్థలంలో వాళ్ళు వెళ్ళగొట్టి వాగ్దాన భూమిలో వాళ్ళు ఉన్నారు. అక్కడ నీవు కూర్చోవలసిన స్థలంలో వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఇక్కడ ఈ సూపర్ చర్చిలో వాళ్ళు కూర్చున్నారు. ఇక్కడ కాబట్టి నీకంటే ముందుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సూపర్ చర్చ్ నుంచి వాళ్ళు వెళ్ళగొట్టి దీనిలో నీకు స్థానం ఇచ్చాడు ఆయన. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? నీకు స్థలం ఇచ్చినప్పుడు, నీకు స్థానం ఇచ్చినప్పుడు నీ యొక్క వేరులు లోతుగా నాటుకోవాలి. నువ్వు విశ్వాసంలో మరింతగా బలపడాలి నువ్వు. కానీ దానికి బదులుగా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విస్మరిస్తూ ఉన్నావు, తిరుగుబాటు చేస్తూ ఉన్నావు, సడుగుతున్నావు. నువ్వు మనసులో అనుకుని జరగకపోతే నువ్వు నిందిస్తూ ఉన్నావు, దూషిస్తూ ఉన్నావు. ఇవన్నీ కూడా భయంకరమైన కార్యాలు. ఒకడు అలా ఉంటే కనుక వాళ్ళకి రక్షణ కానీ దేవుడు నీ రక్షణ కంచెను కూడా తొలగిస్తాడు. అడవి చేస్తాడు నీ మీద. రక్షణ లేకపోతే వాడు ఏదో ఒక రూపంలో వస్తాడు నీ మీదకి. పొలంలో పశువులు వస్తాడు. ఆయన అంటాడు, ప్రార్థన చేస్తున్నాడు ఆసాబయ్య, వారి మీద నీ దృష్టించు ప్రభు, వారిని కాపాడు. నీవే కదా తెచ్చి నాటావు, నీవే కదా వేసావు, కాబట్టి నీ కన్ను దృష్టి వాళ్ళ మీద ఉంచు అని ప్రార్థన చేస్తున్నాడు ఆసాబ్. ఆసాబ్ ఎవరి కోసం చేస్తున్నాడు? అక్కడున్న ఆత్మ సంబంధమైనట్టుగా భూ సంబంధమైన ఇజ్రాయేల్ కోసం కాదు, ఇక్కడ కూర్చున్న నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు ఆసాబ్. వందల సంవత్సరాల భవిష్యత్తును చూసి నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు ఆయన. నీ చుట్టూ కంచి తొలగించబడుతుంది, నువ్వు పడిపోతున్నావు. ఇంత వాక్యం తెలుసున్న నీవు కూడా అన్ని జనాంగంలో మధ్యలో ఉన్న నిన్ను తీసుకొచ్చి మిగతా వాళ్ళందరినీ చెదరగొట్టి వాగ్దాన భూమిలో నిన్ను పెడితే నీ యొక్క స్థితి ఎలా ఉంది? ఆత్మీయ స్థితి. దేనికోసం పరుగులెడుతున్నాం మనం? ఈ లోకంలో దేనికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం? ఆసాఫ్ చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు అలా ఉంటే కనుక నీ చుట్టూ వేయబడిన కంచె తొలగించబడుతుంది. అడవి పందులు, పశువులు వచ్చి నిన్ను పెళ్ళగిస్తాయి. నిన్ను కోకటి వేళతో సహా పీకి, నీ విశ్వాసంలో నీ పీకి నేను బయటపడేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆయన అన్నాడు చూడండి, ప్రార్థన చేస్తున్నాడు చూడండి 14వ వచనంలో, సైన్యములకు అధిపతికి దేవా, ఆకాశంలో నుండి మరలా చూడము, కుడి చేయి. అంటే కుడి చేయి అంటే అర్థం ఏంటి? దక్షిణార్థం అంటే అర్థం ఏంటి? ఆయనే, క్రీస్తే. ఆయన కుడి చేయి అనగా ఎవరు? ఆయనే కుమారుడిగా మానవుడిగా దిగి రావడం.
కుడి చేయి దేవుని యొక్క కుడి చేయి అనగా ఆయన మానవుడిగా రావటమే, ఆయన హస్తమే నిన్ను నాటింది, ఆయనే నిన్ను రూపొందించాడు, ఆయనే నిన్ను ఈ లోకంలో తీసుకుని వచ్చాడు. ఆయనే నువ్వు మహావృక్షం అయినట్లుగా ఎదిగినట్లుగా మంచి నేలలో నిన్ను నాటాడు ఆయన. కానీ మరి నీ ఫలాలు ఎలా ఇస్తూ ఉన్నావు చూడండి. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ 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 కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను. ఏంటంట అంటే కొమ్మ అంటే ఫుట్బాల్ ఏముంది కింద? కుమారుడు. ఆ కుమారుని అంటే కొమ్మ అంటే అర్థం ఏంటి? కుమారుని కాయము. ఇది ఒక రోజున క్రీస్తు గురించి చెప్పబడిన లేఖనం ఇది. ఒక రోజున క్రీస్తు గురించి చెప్పబడిన లేఖనం ఇది. కానీ ఇప్పుడు ఈ స్థలంలో ఎవరున్నారు? ఇప్పుడు నీవే ఉన్నావు. ఇప్పుడు ఆ కొమ్మ ఎవరు? నీవే. దేవుని కుడి చేతిలో నుండి నాటబడిన కొమ్మ, అది నీవే ఉన్నావు. నేను ద్రాక్షవల్లిగా ఐగుప్తుని తెచ్చాడు, నువ్వు అడవి ద్రాక్షవల్లిగా వచ్చావు నువ్వు ఇక్కడికి. కానీ నేను మంచి ద్రాక్షవల్లికి ఏం చేశాడు ఆయన? అంటగట్టాడు ఆయన. స్వాభావికమైనట్టుగా కొమ్మలు గల ద్రాక్షవల్లికి నేను అంటగట్టాడు ఆయన. పితరులు కలిగినట్టుగా ఆ యొక్క మన యొక్క పితరులు విషయాలను గ్రహించినట్లుగా తీసుకొచ్చి బహుశా ఆసాపుకి మనం తెలుసుకున్నట్లుగా రాశాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుడు నేను ఎలా నిర్మించాడంటే అంతరిక్షం నిర్మించినట్లుగా, భూమిని స్థాపించినట్లుగా. ఏమి నువ్వు ఇక్కడ భూమి మీద ఈ సృష్టిలో ఎంత ఉన్నాను, కానీ నీ నిర్మాణం ఎంత గొప్పగా ఉంది చూడండి, ఎంత శ్రద్ధ పెట్టాడు చూడండి నీ నిర్మాణ విషయంలో దేవుడు. కాబట్టి మీరు దేవుని యొక్క వాక్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. మీరు విన్న వర్తమానాన్ని మీ కుటుంబ సభ్యులకి, మీ పిల్లలకి, మీ బంధువులకి, మీ తరతరాలకి ఈ వాక్యము ముందుకు వెళ్ళినట్లుగా, ఈ వాక్యం అనేక మంది గ్రహించినట్లుగా, మరలా తిరుగుబాటు లేని సంతతి వచ్చినట్లుగా ఆశపంటున్నాడు. ఎందుకు చెప్పాలంటే తిరుగుబాటు లేని సంతతి రావాలి. దేవుని మీద తిరుగుబాటు లేని సంతతి రావాలంటే అర్థం ఏంటి? ఏం చేయాలి? మనం ఈ వాక్యాన్ని చెప్పాలి, ఈ వాక్యాన్ని ప్రకటించాలి. కాబట్టి ఆసాపు ఏదైతే దర్శనం ద్వారా చూసాడో, మరి ఆ యొక్క అడవి లేదా ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ద్రాక్షవల్లి వలె వేరైన నీ యొక్క లోతైన వేరుగా నీ యొక్క విశ్వాసాన్ని లోపలికి నాటుకొని మీరు ఫలవర్తునిగా, మొక్కలుగా, ద్రాక్షవల్లులుగా మీరు ఎదగాలని, అదేవిధంగా ఎక్కడ కూడా దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా కాకుండా ఆసాపు చేస్తున్నాడు. ప్రభువా వాడు పొరపాటు చేశారు కాబట్టి వారి మీద నీ కనుదృష్టి ఉంచండి, వారిని కాపాడండి, నువ్వే కదా నాటావు, నువ్వే కదా పిలిచావు అడుగుతున్నాడు ఆయన. నీ కుడిచే కదా ఆ మొక్క నాటింది అని అడుగుతున్నాడు ఆయన. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆసాపు నీ నీ రాకను చూసి, నువ్వు వచ్చి ఈ కాలంలో ఏం చేయబోతున్నావు అవన్నీ చూసి ముందుగానే ఆయన ఇక్కడ మరి కీర్తనలు రాసి పెట్టించాడు ఆయన. కాబట్టి మీరు వినే ఏ మాట అయినా సరే, చదివే ఏ మాట అయినా సరే మీకు మాత్రమే పరిమితం కాదు, అది మీ కుటుంబ సభ్యులతో, మీ పిల్లలతో, మీ బంధువులతో దాన్ని ఏం చేయాలి? పంచుకోండి. తిరుగుబాటు లేని తరం రావాలి, దేవుని మీద తిరుగుబాటు లేని తరము రావాలి అంటే ఈ వాక్యం ముందుకెళ్ళాలి. ఆమేన్. కాబట్టి ఆసాపు ఏదైతే చెప్పాడో ఆ వాక్యాన్ని మీరు తూచే తప్పకుండా మీరు పాటించండి. హల్లెలూయా. ఈరోజు మన వర్తమానానికి పునాదిని వేసుకుందాం. చిన్న వర్తమానం మనం చూద్దాం. ఆదికాండము 6-7 అధ్యాయంలో మనకు అవసరమైన చోట నేను చదువుతాను చూడండి. 6వ అధ్యాయం 9వ వచనంలో, నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతను 3 కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేది. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉండేది. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకును. మరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును కలదై
ఉండవలను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు దానికి క్రిందికి దాన్ని బిగించవలను. ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలను. క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలగా దాన్ని చేయవలను. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం కింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహం రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండును ఆ ఓడలో ప్రవేశించవలను. ఆమె 7వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నీవు నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. ఆమె హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం, పేజీ నంబరు 207. పేజీ నంబరు 207, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఓ మా మంచి ప్రభువా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, ఇప్పుడు సియోను దేవుడిగా ఉన్నాం మా ప్రభువా. యోసేపు గుడారాన్ని అసహించుకున్నారు, ఎఫ్రాయిముని కోరుకోలేదు, ఇజ్రాయేల్ని పిలవలేదు. మీరు ప్రేమించినటువంటి సియోను గుడారములుగా నిత్యమైన మందిరాలుగా మమ్మల్ని స్థాపించేందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ నిజంగా ఆసాపు చెప్పినట్లుగా మీరు మరి యోబు చెప్తున్నారు, నీవు నరుని నిర్మించిన విధము చూడగా నాకు భయమును మరి అసహ్యమును కలుగుతున్నది అని మీరు చెప్పి మరి యోబు చెప్తున్నాడు మా ప్రభువా. నిజంగా మీరు మనిషిని రూపించిన విధము మేము చూసినప్పుడు, ఆసాపు ద్వారా మేము దాన్ని చూసినప్పుడు, మరి ఈ యొక్క విశ్వాన్ని మీరు ఎలా తయారు చేశారో, ఎంత శ్రద్ధ కలిగి మీరు దీన్ని సృజించారో, మాట చేత వణుకులను తీసుకుని వచ్చారో, ఈ భూమిని నిత్యము ఉండినట్లుగా మీరు అంటున్నారు, అక్కడ నిత్యము భూమి ఉండినట్లుగా దీన్ని స్థిరపరిచాను, స్థాపించాను మీరు చెప్తున్నారు. ఈ భూమిని మీరు ఎలా స్థాపించారో అల్పులుగా ఈ లోకంలో ఉన్న మమ్మల్ని కూడా మీరు అంతే శ్రద్ధతో మీరు నిర్మించారు మా ప్రభువా. నిజంగా మేము పుట్టిన విధానం చూస్తున్నప్పుడు ఇర్మియా చెప్పుడులో అతిశయోక్తి లేదు. నేను నా తల్లి గర్భమందుగానే ఏర్పాటు చేసుకున్నాను, నేను పుట్టక మునిపే ఏర్పాటు చేసుకున్నాను అనేక మంది ప్రవక్తలు మరి చెప్పడం మేము చూస్తున్నాం. మరి పౌలు గారు చెప్పినట్లుగా గొర్రెపిల్ల జీవ గ్రంథములో మా పేర్లు ఉండటం నిజంగా దీన్ని బట్టి మాకు తెలుస్తూ ఉంది, మేము గ్రహించగలుగుతున్నాం మా ప్రభువా. ఇది గొప్ప సంగతి. ఎందుకంటే ఈ భూమి మీద అల్పులము యోగ్యులము కాదు. కొంతసేపు కనబడి పౌలు గారు చెప్పినట్లుగా అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి శరీరంలో మేమున్నాము. కానీ ఈ శరీరాన్ని రూపొందించడానికి మీరు ఎంత శ్రద్ధ పెట్టారో ఆసాపు మాట్లాడుతున్నారు. కాబట్టి మా ప్రభువా, ఎందుకంటే మరి ఈ యొక్క లోకములో ఉన్నటువంటి 16 మూల పదార్థాలు గల ఈ దేహం అయితే కనుమరుగైపోతుంది, కానీ మీరు శ్రద్ధ పెట్టి నిర్మించిన ఆ దేహము, ఆ మందిరము నిర్మాణం, అది నిజంగా అది నాశనము కాని మందిరాన్ని మీరు నిర్మించారు మా ప్రభువా. కాబట్టి దానిలో మేము ఉన్నామని, మూలుగుచున్నామని, దాని కొరకు మేము మూలుగుచున్నామని పౌలు గారు మాట్లాడుతున్నారు. కానీ పౌలు గారు అయితే మూలిగారు, మా ప్రవక్తలు మూలిగారు, ఆ దేహంలో ఉండి హింసలు పడ్డారు, ఆ దేహం కావాలని మూలిగారు. పౌలు గారు అంటున్నారు, ఈ దీనమైన శరీరం పైన ఆ మహిమ గల శరీరం ధరించుకోబోతున్నామని వాళ్ళు ఆనందపడ్డారు. కానీ మేమైతే ఇప్పుడు ఆ మహిమ గల దేహంలో నివాసమై ఉన్నాం. మేము ఇప్పుడు నిజమైన గుడారాలుగా ఉన్నాము. నిజంగా యెహోషువ చేత తయారు చేయబడిన శిలోహాలుగా మేము ఉన్నాము. కాబట్టి ప్రభువా, మేము ఎక్కడా కూడా మరి తిరుగుబాటు చేసేవారిగాను, వాక్యాన్ని విడిచిపెట్టేవారిగా కానీ కాకుండా మేము విన్న మాటలను మా పితరుల ద్వారా మేము నేర్చుకున్న సంగతుల్ని మా ముందు తరాలకు కూడా మేము చెప్పినట్టుగా సహాయం తెచ్చండి. మా ముందు జనాలకు కూడా మేము చెప్పినట్టుగా సహాయం తెచ్చండి. ఈ యొక్క వాక్యాన్ని ప్రభు మీరు మాకు ఏదైతే ఇచ్చారో ఈ గూఢమైన సంగతుల్ని ఆసాపు చెప్పినట్లుగా
ఓ నా మాటలకు చెవియగుడి, నా బోధకు చెవియగుడి అని ఆశాభాషులుగా మేము ఈ లోకానికి చెప్తున్నాం. ఓ క్రైస్తవ సహోదరులారా, మా బోధకు చెవియగుడి. ఓ లోకమా, మా మాటలకు చెవియగుడి. మేము గూఢమైన సంగతులు చెబుతున్నాం. ఓ గూఢమైన, ఓ మరి దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ ఉన్నాం. మా మాటలకు చెవియగ్గండి. దేవుడు నేను రూపొందించిన విధముల గురించి మీరు ఆలోచించండి. నీ చుట్టూ రక్షణ కంచె తొలగించక మునిపే దేవునికి లోబడమని మా ప్రభు అయినటువంటి క్రీస్తు బిడ్డ నామములో ఈ లోకాన్ని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మా ప్రభు మరి మమ్మల్ని మరింత విశ్వాసం మీరు నడిపించండి. అదేవిధంగా ఇప్పుడు మేము ప్రాముఖ్యమైనటువంటి కొన్ని లేఖలు మేము చదివి ఉన్నాం. మా ప్రభు గ్రంథకర్త, గ్రంథమునకు అనువాదకుడమైన దేవ, మీరే అనువదించండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని నడిపించండి. చదవబడిన లేఖన భాగాలకు అర్థం 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 చెప్పి అనువదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారుగా మా మధ్యకి రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. థ్యాంక్ యూ. కూర్చోండి. 1:30 అయిపోయింది. ఎందుకు పునాది మనం వేసుకుంటున్నాం అంటే ఈరోజు చాలా టైం అయింది కాబట్టి ఈరోజు మనం వర్తమానికి పునాదిని వేసుకుంటున్నాం. టైం 1:30 అయిపోయింది. కొంతమంది భోజనానికి ఇబ్బంది పడుతున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. అంటే మనం 2 అయిపోతుంది, అక్కడికి వెళ్ళేసరికి 3:30 కూడా అయిపోతుంది. ఇబ్బంది పడుతున్నట్టు కొంతమంది. సో మనం కొంచెం ఎర్లీగానే మనం ముగించుకుందాం. ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుతాం. చదవబడిన లేఖన భాగం నుంచి నోవాహు దినములు. మన సందేశం పేరు నోవాహు దినములు. మనం చాలాసార్లు విన్నాం కదా, నా రాకడ ఎలా ఉంటుందని చెప్పారు ఆయన. లోతు దినాల వలె, నోవాహు దినాల వల్ల నా రాక ఉంటుంది ప్రభు చెప్పారు. నిజంగా నోవాహు దినాల్లో ఏం జరిగింది? నోవాహు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. క్రీస్తు వినయం గారు అసలు నోవాహు గురించి ఎత్తకుండా తన ప్రసంగాన్ని ముగించినట్టుగా ఈ వర్తమానంలో నేను చూడలే. మోషే గురించి, నోవాహు గురించి, దానియేలు గురించి ఆయన మాట్లాడకుండా తన వర్తమానం ముగించినట్లుగా మనం చూడలేం. మెసేజ్ని ఖచ్చితంగా మాట్లాడతారు నోవాహు గురించి. ఎందుకంటే ఆ రోజుల్లో అంతగా మరి పరిచయం చేశాడు ఆయన నోవాహు. చూడండి, నోవాహు అనగా అర్థం ఏంటి? నెమ్మది. లెమేకి యొక్క కుమారుడు. ఈ నోవాహు ఎవరు? లెమేకు యొక్క కుమారుడు. లెమేకు ఎవరు కుమారుడు? ఆదాము సంతానం, షేతు ద్వారా వచ్చిన సంతానం ఇది. చూడండి, సాతాను ఎప్పుడు కూడా దేవుని క్రమాన్ని వాడు ఫాలో చేస్తూ ఉంటాడు వంకర చేయడం కోసం. ఆదాము సంతానంలో ఒక హానోకు ఉంటే వాడు కూడా ఒక హానోకుని తీసుకొచ్చాడు. ఇక్కడ ఒక లెమేకు ఉంటే వాడు కూడా ఒక లెమేకుని తీసుకొచ్చాడు. ఒక మెతుషెల ఉంటే ఈ సంతానంలో వాడు కూడా మతుషెల తీసుకొచ్చాడు. ఇక్కడ మెతుషెల, వాడు మతుషెల. అంటే ఎందుకని? వాడు దేవుని క్రమాన్ని వాడు ఫాలో చేసి జనులను దారి తప్పిపోనట్లుగా దగ్గరికి తీసుకొస్తూ ఉంటాడు. ఈ నోవాహు దినాలు జనాలు మోసపోవడానికి, వారి యొక్క మార్గాన్ని చెరిపి వేసుకోవడానికి నోవాహు దినాల్లో మనం చూస్తే ఈ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. నోవాహు అనగా అర్థం ఏంటి? నెమ్మది లేదా ఆదరణ లేదా విశ్రాంతి అని అర్థం. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి నోవాహు కాలంలో. క్రీస్తు తన సందేశాల్లో మాట్లాడుతూ ఎంత టెక్నాలజీ ఉందంటే, నోవాహు ప్రసంగం ముగించిన వెంటనే దేవుడు ఆకాశంలోంచి ఏం చేస్తాడు? వర్షం, నీటిని తప్పిస్తున్నాడు అని ప్రసంగం చేస్తే, నోవాహు ఆమెను ప్రసంగం చేసిన వెంటనే ఒక శాస్త్రవేత్త ర్యాకెట్ వేసుకుని పైకి వెళ్ళి మొత్తం సంచరించి కిందకి దిగి వచ్చి, నోవాహు ఇప్పుడే నేను పైన తిరిగి వచ్చాను, మీరు చెప్తున్నట్లుగా పైన వర్షం కురిసే మేఘం ఒకటి కూడా నాకు కనపడలేదు, మొత్తం తిరిగి వచ్చి అని చెప్పాడు. అంటే అంత టెక్నాలజీ ఉంది ఆ రోజుల్లో, నోవా కాలంలో. మొత్తం టెక్నాలజీ అంతా కూడా ఏమైపోయింది? ఇప్పుడు మనం వాడుతున్న ఏ టెక్నాలజీ కూడా నోవా కాలంలో ఉంది. చూద్దాం. ఇప్పుడు ఇది కొత్తది కాదు, ఏ మనకి ఇప్పుడు కొత్తగా ఉంది ఏ. కానీ నోవా కాలంలో ఆల్రెడీ ఏమైపోయింది? ఇది వచ్చేసింది ఆల్రెడీ మొత్తం. అంటే దేవుడు ఎందుకు భూభాగాన్ని మొత్తాన్ని, తన నాసిక రంధ్రములో జీవవాయువు కలిగిన ప్రతి దానిని కూడా దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు. అని అంటున్నాడు, నాసిక రంధ్రములో జీవవాయువు కలిగిన ప్రతి దానిని నేను చంపేస్తాను నేను. దేవుడు చెప్పాడు నోవాహుతో. తెలుసుగా నాసిక రంధ్రాలు అంటే ఏంటి? గాలి పీల్చుకోవటం. ఎవరైతే గాలి పీల్చుకొని జీవిస్తున్నారో ఈ లోకంలో, గాలి పీల్చుకొని జీవించే ఎవ్వరు కూడా, ఏ జీవి కూడా జీవించలేదు. మొత్తం దేవుడు నాశనం చేశాడు. ఎందుకు దేవుడు అంతగా ఆ కాలంలో జలప్రళయంతో భూభాగాన్ని నాశనం చేశాడు? ఆయన
నాసిక రంధ్రంలో జీవవాయువు కదా, అంటే శ్వాస తీసుకుని జీవించేటువంటి ఏ జీవిని కూడా దేవుడు వదిలిపెట్టకుండా ఎందుకు నాశనం చేశాడు ఆయన? ఏం జరిగింది ఆ కాలంలో నోవా దినాల్లో చూస్తే ఈ దినాలను మనం చాలా ఐడెంటిఫై చేయొచ్చు. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా మనకు తెలిసింది. నోవాహు యొక్క వయస్సు మొత్తం 950 సంవత్సరాలు బతికాడు నోవాహు. ఈ 950 సంవత్సరాల్లో 600 సంవత్సరాల సమయంలో దేవుడు నోవాహుని పిలిచాడు. జలప్రాణిని నేను రప్పిస్తాను, నువ్వు నీకోసం నీ కుటుంబం కోసం ఒక వాడ సిద్ధం చేసుకొని దేవుడు చెప్పారు. నోవాహు వాడను తయారు చేసుకున్నాడు. అప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు ప్రకటించే వర్తమానం? 120 సంవత్సరాలు దేవుడు ఈ లోకాన్ని నీటితో నాశనం చేయబోతున్నాడు కాబట్టి మీరు మీ కుటుంబాలు చక్కబెట్టుకోండి అని ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు అంటే మోషే యొక్క వయసు ఎంత? ఎన్ని సంవత్సరాలు బ్రదర్? 120 సంవత్సరాలు. వాడ తయారు చేయబడింది ఎన్ని అరలు? 3 అరలు, 3 భాగాలు. మొదటి అంతస్తు, రెండో అంతస్తు, మూడో అంతస్తు, 3 భాగాల్లో తయారు చేయబడింది. చూడండి, ఈ దేవుడు ఏ పని చేసినా కూడా అది ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ఉండదని కృష్ణుడు గారు మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా లోపల దేవుడు మరలా చేసిన 2 సార్లు చేయడు. కృష్ణుడు గారు అంటారు, దేవుడు ఒకసారి చేసిన పనిని రెండోసారి చేయడు. ఎందుకంటే మొదటిదే పరిపూర్ణమైంది. మనం అయితే 2 సార్లు 3 సార్లు చేస్తాం. ఒకసారి రాసి బాగుందని చింపేసి, ఒకసారి చేసి బాగుందని మళ్ళీ పడగొట్టి, ఏమన్నా మనం ఏ పని చేసినా కూడా పడగొట్టుకుంటే ఏ పని చేయం మనం. ఎందుకంటే దాంట్లో ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ దేవుడు ఒకసారి చేస్తే దాంట్లో ఇక రెండోసారి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొదటిదే పరిపూర్ణమైంది. ఇక్కడ ఆమేన్. ఆయన ఏ పని చేసినా కూడా ఫస్ట్ టైమే ఒకసారి పరిపూర్ణంగా చేస్తాడు ఆయన, మళ్ళా చేయడానికి. కాబట్టి చూడండి, దేవుడు నోవాహు యొక్క వర్తమానాన్ని ఎలా చేశారైనా 3 భాగాలు చేశారు. 40, 40, 40. మోషే యొక్క వర్తమానం కూడా ఏమైపోయింది? 3 భాగాలైంది. ఇప్పుడు నోవాహు యొక్క వర్తమానం కూడా 3 భాగాలైంది. 3 భాగాలు, 3 ఈడ్పులు. మొదటి ఈడ్పు, రెండవ ఈడ్పు, మూడో ఈడ్పు. ఈ యొక్క నోవాహు యొక్క వర్తమానము 3 ఈడ్పుల పరిచర్యతో మిళితమైపోయింది. అది 3 ఈడ్పులు. నోవాహు కట్టిన వాడ కూడా ఎన్ని అరలు? 3 అరలు. మొదటి అంతస్తు అరలుగా కట్టమని చెప్పాడు దేవుడు దాన్ని. మొదటి అంతస్తు, రెండవ అంతస్తు, మూడో అంతస్తు. ఒక్కో అంతస్తు గ్యాప్ ఎంత ఉంది? 10 అడుగులు ఉంది. 30 మూరలో ఎత్తు కదా పెట్టమని చెప్పింది. ఒక్కొక్కదే 10 మూరలు తేడా ఉంది. దేవుడు 3 అరలుగా దాన్ని తయారు చేసి, 3 అంతస్తులకు దాన్ని తయారు చేసి దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు, నేను ఈ భూమి మీద నాసిక రంధ్రంలో జీవవాయువు కలిగిన ఏ జీవిని కూడా నేను ఉంచను. ఎందుకంటే జనులు ఏమైపోయారంట? చెరిపి వేసుకున్నారు. తమ మార్గాన్ని వాళ్ళు చెరిపి వేసుకున్నారు. ఎలా చెరిపి వేసుకున్నారు? ఇది ప్రాముఖ్యమైన విషయం మనకి. ఈ భూమి మీద ఉన్న జనులు తమ మార్గాన్ని ఎలా చెరిపి వేసుకుంటున్నారు చూడండి. ఆ రోజుల్లో మనకి అక్కడ బైబిల్ మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 6వ అధ్యాయంలో నరుడు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత స్టార్ట్ అయిపోయింది. జనులు పెరిగారు, విస్తరించారు. జనులు భూమి మీద విస్తరించారు. వెంటనే ఏమైపోయింది? బ్రదర్? దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూడ చక్కని వారిని చూసి వాళ్ళు ఏం చేసుకున్నారట? వివాహం చేసుకున్నారు. నోవాహు దినాల్లో జరిగిన సంభవం ఇది. జనులు విస్తరించారు, జనాభా పెరిగిపోతా ఉంది. వాళ్ళు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే వారి కంటికి నచ్చిన వారిని ఎన్నుకోవటం. ఈ అబ్బాయి అయితే బాగుంటాడు, ఎత్తుగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, ఆస్తి ఉంది, డబ్బు ఉంది, లేకపోతే ఇంకొక కారణం. ఈ అమ్మాయితో బాగుంటది, ఏమో చదువు ఉంది, లేదా ఉద్యోగం ఉంది, లేకపోతే ఇంకేదో డబ్బు వస్తుంది, ఆస్తి వస్తుంది. కారణం వారి కంటికి నచ్చిన ఎంపిక. వారికి లోక సంబంధంగా ఎలాగైతే వాళ్ళు భూ సంబంధమైన ప్రజలు చూస్తూ ఉన్నారో అలాగే ఈ జనులు పెరిగినప్పుడు, విస్తరించినప్పుడు ఏమైంది? ఇదే జరుగుతోంది ఇక్కడ. ఏంటిది? ఎంపిక. ఇది చూడండి, దేవుని కుమారులు నరుల కుమార్తెలు. ఇది చూస్తే దీనికి చరిత్ర ఉంది. దీనికి 3 రకాల విషయాలు ఉన్నాయి దీంట్లో.
దేవుని కుమారులు అంటే ఒక చోట పతనమైపోయిన దూతలు అని ఉంది. అంటే చరిత్రలో సంగతి నేను చెప్తా ఉన్నా. క్రిస్ వడం గారు ఈ విషయం మీద మాట్లాడినట్టుగా నేను చూశాను, కానీ నేను చూసినంతలో నాకు కనపడాల. ఆ దేవుని కుమారులు అంటే పతనమైపోయిన దూతలు. నరుల కుమార్తెలు అంటే మనకు తెలిసిందే కదా, కయ్యని సంతానం. దేవుని కుమారులు అంటే పతనమైపోయిన దూతలని ఒక చోట ఉంది. ఇంకొక చోట ఏంటంటే ఆ రోజులో ఉన్న బలమైన యూదులు అని ఒక చోట ఉంది. ఇంకో చోట ఏముందంటే ఆదాము ద్వారా వచ్చిన సేతు సంతానమే దేవుని కుమారులు. సరే, ఏదేమైనప్పటికీ ఒకవేళ చరిత్రలో రాబడిన 3 విషయాల్లో ఏ విషయం అయినప్పటికీ ఒకటి మాత్రం జరగాల్సిందే. ఒకవేళ పతనమైపోయిన దూతలు ఎలా ఉన్నారు? వాళ్ళ ఆత్మ సంబంధులు. యేసుక్రీస్తు అడిగారు, ఒక వ్యక్తి వచ్చి అడిగారు, అయ్యా ఒక స్త్రీ 7 పెళ్లి చేసుకుంది, వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. ఏమో పరలోకి వెళ్ళిన తర్వాత ఎవరికి భర్తగా భారీగా ఉంటుంది అని అడిగారు. ఆయన ఏం చెప్పినప్పుడు, పరలోకి వెళ్ళిన తర్వాత పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకోరు, అక్కడ ఎలా ఉంటారు? దేవతల వలె ఉంటారు, దేవదూతల వలె ఉంటారు అక్కడ అని చెప్పారు. అంటే ఒకవేళ ఆత్మ సంబంధంగా మనం తీసుకుంటే ఆ దేవదూతలకైతే భౌతికంగా ఇక్కడికి దిగి వచ్చి దేహాలతో వీళ్ళు స్త్రీలను పెళ్లి చేసుకున్నంత శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ భౌతికంగా లేరు కాబట్టి, శరీరం లేదు కాబట్టి. అంటే చూడండి, వాళ్ళు పతనమైపోయిన దూతలు పనిచేస్తున్నాయి, నిజమే, అది వాస్తవమే. పతనమైపోయిన దూతలు ఈ లోకంలో పనిచేస్తున్నాయి. ఎలా పనిచేస్తున్నాయి అంటే, ఎవరైతే లోక సంబంధంగా ఉండి లోక కార్యాల వైపు చూస్తుంటారో వారిలోనికి ఆ ఆత్మ దిగి వచ్చి ఏం చేస్తుంది? పనిచేస్తుంది. యవన సహోదరుడా, సహోదరి, ఒకవేళ నువ్వు నీ యొక్క చూపు లోక సంబంధంగా కనుక నువ్వు చూస్తున్నట్లయితే నీలో పనిచేస్తున్న ఆత్మ కట్టిక బిలములో బంధించబడినట్టుగా పడిపోయిన చెరలో ఉన్నటువంటి ఆత్మ, అది నీలో పనిచేస్తుంది. ఇప్పుడు ఆ ఇక్కడ భూమి మీద నిలబడిన నిజాయితీగా వచ్చి పనిచేసి లోక సంబంధం తారం నరుల కుమార్తెలు ఎలాంటి వారంట? వాళ్ళు చక్కని వారంట వాళ్ళు. ఎందుకంటే అందము ఎవరి సొంతం? దేవుడి సొంతం కాదు. ఎవరిది? బాహ్య సంబంధమైన అందం ఎవరిది? సాతాను. తెలివి కలిగిన వారు ఎవరు? సాతానులే, లెమెక్ కుమార్లే. ఈ కూషు నుంచి నిమ్రుద్ వచ్చాడు, నిమ్రుద్ నుంచి వీళ్ళెవరు వచ్చారు? ఇనప పనిముట్లు తయారు చేసింది ఎవరంటే ముందుగా వాళ్ళే. చూడండి, ఇనుము ఇక్కడ దానియేలు ప్రతిమలో, అది మన సబ్జెక్ట్ కాదు కానీ ఒక మాట చెప్పి వెళ్ళిపోతాను నేను. దానియేలు ప్రతిమలో 2 పాదాలు ఉన్నాయి. ఆ 2 పాదాలకి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 10 వేళ్ళు ఉన్నాయి. ఆ 10 వేళ్ళు దేనికి సూచనగా ఉన్నాయి? 10 రాజ్యాలకి సూచనగా ఉన్నాయి. అక్కడ ఏం రాయబడింది? దానియేలు ప్రతిమలో ఉన్న ఆ 2 పాదాలకి 10 వేళ్ళు ఉన్నాయి. 10 వేళ్ళు 10 మంది రాజులకి, 10 రాజ్యాలకి సూచనగా ఉన్నాయి. ఇది ఈ 10 రాజ్యాలు ఎలా ఉన్నాయి? ఇనుము, మట్టి. ఈ 2 ఒకదానితో ఒకటి పుస్తకం, ఒకదానితో ఒకటి పుస్తకం అని చూడండి. ఈ 2 కూడా ఇనుము మట్టి 2 కలవ ఒకదానికి ఒకటి. ఇప్పుడు ఇనుము ఎవరు? కయ్యని సంతానం. మట్టి ఎవరు? ఎవరు? భూమి మీద ఉన్న మానవుడు బ్రదర్. ఏమంటలే కదా, నేల మట్టి నుండి నన్ను రూపించేమంటాడు. అంటే చూడండి, ఇక్కడ దేవుని సంతానానికి లోక సంబంధమైన సంతానానికి ఎప్పుడు కూడా ఏమవుతుంది? పొసగదు, కలవలేరు వీళ్ళు. ఇప్పుడు ఇనుము అంటే ఆ ప్రకటన కూడా మనం చూస్తాం. ఆ యొక్క క్రూరముఖం పైకి లేచినప్పుడు దానికి ఎలా ఉంటుందంట? ఇనుము వంటి భయమర్పు ఉందంట దానికి. అంటే అది ఎలా ఉంది? చూడటానికి ఇనుములా కనపడుతూ ఉంటుంది. అది మన సబ్జెక్ట్ కాదు ఇప్పుడు మనకి, అది మనం అక్కడికి వెళ్ళట్లేదు మనకు. అంటే చూడండి, ఇక్కడ కయ్యని యొక్క సంతానము ఇనుప పనిముట్లతోనూ సంగీతాలు, వాళ్ళు సంగీత వాయిద్యాలు తయారు చేశారు. వాళ్ళు సంగీత వాయిద్యాలు, అదేవిధంగా తెలివి, టెక్నాలజీ, యంత్రాలు తయారు చేయటంలో ఇవన్నీ కూడా ఎక్కువగా వాడింది ఎవరే అంటే కయ్యని సంతానం. ఇప్పుడు దేవుని ఎవరైతే సేతు సంతానము అంటే ఆదాము ద్వారా వచ్చిన సంతానం ఎవరైతే ఆ కాలంలో ఉన్నారో వాళ్ళు యథార్థంగా జీవించాలని దేవుని బిడ్డలుగా వాళ్ళు పిలువబడుతున్నారో వారు ఎప్పుడైతే లోక సంబంధమైనటువంటి ఆలోచనతో, లోక సంబంధంగా వారి యొక్క కనుదృష్టితో వాళ్ళు లోకాన్ని చూశారో, కయ్యని సంతానం చూశారో, పతనమైపోయిన ఆత్మలు వాళ్ళు పనిచేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే పతనమైపోయిన ఆత్మలు వచ్చి వాళ్ళు పనిచేయడం మొదలుపెట్టినాయో వాళ్ళు ఏం చేశారంటే పూర్తిగా ఎవరిని పెళ్లి చేసుకున్నారు? అన్యుల్ని పెళ్లి చేసుకున్నారు.
నరుల కుమార్తెలు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే నరుల కుమార్తెలు పెళ్లి చేసుకున్నారు, దేవుని కుమారులు మరియు నరుల కుమార్తెలు ఎప్పుడైతే కలిసి వివాహం చేసుకున్నారో ఒక కొత్త సంగతి వచ్చింది. ఎవరు వాళ్ళు? ఎవరు? చూడండి అక్కడ రాయబడింది, చూడండి అక్కడ. ఆ నెఫిలీలు. దేవుని కుమారులు కుమార్తెలు కలిసినప్పుడు, వాళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు పుట్టిన సంతానం ఎవరు? నెఫిలీలు. వీళ్ళు ఎలాంటి వారు తెలుసా? క్రూరులు, బహుక్రూరులు. అంటే నెఫిలీలు అని అర్థం ఏంటి అంటే ఉన్నత దేహులు అని అర్థం. నెఫిలీలు అని అర్థం ఏంటి? ఉన్నత దేహులు. ఇప్పుడు 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 ఎలా జరుగుతుంది లోకంలో? ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ లోకంలో? ఇప్పుడు జరిగేది చాలా తక్కువ అండి టెక్నాలజీ. కానీ నోవా కాలంలో ఎంత టెక్నాలజీ ఉంది? స్పష్టంగా చెప్పారు. వాళ్ళు వాడిన రంగు నేటికి కూడా దాని మీద ఉన్న దుమ్ము ఇలా తురిపేస్తే ఇప్పుడు వేసినట్టే ఉంటుందంట. అది ఈ రోజు వేసినట్టు ఉంటుందంట పెయింట్. అంత టెక్నాలజీతో వాడు దాన్ని తయారు చేశారు. అంత 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 టెక్నాలజీ ఉంది ఆ రోజుల్లో. అంటే ఈ యొక్క జనరేషన్లు మార్చడానికి కానీ, వారి యొక్క తలంపులను చెడగొట్టడానికి కానీ సాతాను నోవాహు దినాల్లో బహుబలంగా పనిచేసింది. అంతేకాకుండా దేవుని బిడ్డలని, దేవుని తరపున పోరాటం చేసే బిడ్డల్ని బాహ్య సంబంధంగా వారి యొక్క ఆలోచనలు మార్చి ఎటు తీసుకెళ్ళింది? లోకం వైపు తీసుకెళ్లి, అందంగా ఉన్నట్టు కయ్యని యొక్క సంతానం వైపు తీసుకెళ్లి వాళ్ళు వీళ్ళు కలిసిపోయినట్లుగా, దేవుని బిడ్డలు లోక సంబంధులు కలిసిపోయినట్లుగా చేసి జెనెటిక్ గా దేవుని సంతానాన్ని మనుషులను ఏం చేసింది? అది కలిపేసింది. కలిసిపోయారు. కలిసిపోవడం వల్ల పాపం భూమి మీద అంతా కూడా పాపం విస్తరించిపోయింది. భూమి మీద జనులు తమ మార్గాన్ని, దేవుడు అంటారు జనులు తమ మార్గాన్ని చెరిపేసుకున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ యొక్క నోవాహు దినాల్లో జనులు అధిక టెక్నాలజీ ద్వారా, జనులు అధిక విద్య ద్వారా, జనులు అత్యధిక అభివృద్ధి ద్వారా వాళ్ళు తమ మార్గాన్ని చెడిపేసుకున్నారు. కాబట్టి నేనేం చేస్తానంటే ఈ సంతతిని నేనేం చేస్తాను? నాశనం చేస్తాను. నేను నాసికా రంధ్రంలో జీవవాయువు ఉన్న ప్రతి వ్యక్తిని చంపేస్తాను. నేను ఉన్నాను. చూడండి, దేవుడు చెప్పినట్లుగానే దాని మీద ప్రచండమైన 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు ఒక ప్రచండమైన ఆయన అగాధ జలాలను విప్పాడు, ఆకాశ తూముల్ని విప్పాడు. ఏమైపోయింది? పైనుంచి కింద నుంచి మొత్తం అంతా ఈ భూమికి ఏమొచ్చింది? వచ్చేసింది. కారణము పాపం విస్తరించిపోయింది. టెక్నాలజీ ముసుగులో జనులు పాపంలో పడిపోతున్నారు. వరుసలు లేవు, వాయు వరుసలు లేవు. పాపం ఏడువైపు చూసినా కనుచూపు, వాళ్ళ కంటికి ఏది నచ్చితే అదే, వాళ్ళ మనసుకి ఏది తోస్తే అదే భయంకరమైన కార్యాలు చేశారు. ఆ రోజుల్లో ఒక వ్యక్తి మాత్రమే దేవునితో నడిచాడు, అతనే నోవాహు. అలాంటి పరిస్థితిలో 500 ఏళ్ళు దేవునితో నడిచాడు. ఎవరు? నోవాహు. 500 ఏళ్ళు నీతిమంతుడిగా నడిచాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ తరములో నీ ఒక్కడే నీతిమంతుడివి. నీతికి వారసు. పౌలు గారు అన్నారు అక్కడ హెబ్రీ పత్రికలో, నీతికి ఏమైపోయాడు? వారసుడు అయిపోయాడు. విశ్వాసుల పట్టిక అది చెప్పుకున్నాం కదా. ప్రకటన హెబ్రీ 11వ అధ్యాయము విశ్వాసుల పట్టికది. అక్కడ ఆదాం దగ్గర నుంచి చివరి వరకు ఉంటుంది, ఆ కాలం వరకు. దాంట్లో పేరు ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఆయన నోవా పేరుని చెప్పుకుంటూ ఆయన అంటున్నాడు నీతికి వారసు అయిపోయాడు. ఎందుకంటే నోవాహు ఏం చూశాడంట? అంతకు మునుపు జరగని సంగతులు చూస్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడు ఆయన? అంతకు మునుపు వినని సంగతులు అంట. నోవాహు అంతకుముందు ఎప్పుడు వినలా, కానీ నమ్ముతున్నాడు. ఆయన అంతకుముందు జరగలే, ఎప్పుడు ప్రభు చెప్పారు, కానీ నమ్ముతున్నాడు. 500 సంవత్సరాలు నీతిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ కుటుంబానికి రక్షణ ఇచ్చాడు ఆయన. అందుకోసమే నోవాహు యొక్క పరిచర్యని దేవుడు క్రిస్పండం గారు మాట్లాడుతూ 3 ఈడ్పుల పరిచర్యగా మార్చాడు ఆయన. మొదటి ఈడ్పు ఆయన ఆ ప్రజల నుంచి వేరు చేసుకోవడం, తను వేరుపరుచుకోవటం. రెండవ ఈడ్పు ఆయన సువార్త పరిచర్య. మూడవ ఈడ్పు ఆయన ఓడలోకి వెళ్ళటం. నోవాహు యొక్క 3 ఈడ్పుల పరిచర్య. మొదటి ఈడ్పు ఏంటి? ఆయన తను వేరు చేసుకోవటము. రెండవది ఆ కాలానికి దేవుని గురించి ప్రకటించడము. మూడవది
నోవాహు తనను తాను వేరుపరచుకున్న నోవాహు తన కుటుంబంతో పాటుగా ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళకి వెళ్ళాడు. 3 ఇంట్లు పరిచర్య నోవాహు. 3 అంతస్తులు పరిచయం చేశాడు నోవాహు. ఎందుకంటే చివరి దినాల్లో దేవుడు ఏ కార్యం చేయబోతున్నాడో దాన్ని యాజ్ ఇట్ గా నోవాహు ఆ కాలంలో చూపించాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కాబట్టి నోవాహు దినాల్లో పాపం విస్తరించిపోయింది. నరుల కుమారులు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో సంబంధాలు పెట్టుకున్నారు. అభివృద్ధి ముసుగులో ఆ యొక్క ఆ యొక్క అత్యధిక టెక్నాలజీ ముసుగులో వాళ్ళందరూ కూడా ఆ కాలంలో బయలుపరచబడుతున్న వాక్యాన్ని విస్మరించి లోక సంబంధమైన కార్యాల వైపు చూడడం వల్ల దేవుడు ఏం చేశాడంటే పూర్తిగా దాన్ని ఏం చేశాడైనా నాశనానికి అప్పగించాడు. కానీ నోవా కుటుంబానికి తప్పించుకోవడానికి ఒక రక్షణ మార్గాన్ని ఇచ్చాడు. ఏంటి రక్షణ మార్గము? వాడ. నీ కోసం నీ కుటుంబం కోసం ఏం చేయాలి? ఒక వాడ నిర్మించుకో. ఆ వాడ దేంతో నిర్మించుకోవాలి? చితి సారకపు మ్రాను, అందరు ఎగతాళి చేసే కర్ర. ఆ కర్ర చూస్తే ఏం చేస్తారు బ్రదర్? ఎగతాళి చేస్తాడు. ఏమైనా రెండుగా చెప్తారు ఒక మెసేజ్ పేరు కమ్యూనియన్ అనుకుంటా, సహవాసం అనుకుంటాను నేను, మెసేజ్ పేరు గుర్తులేదు. ఆ మెసేజ్లో మాట్లాడుతున్నాను. నోవాహు వాడు తయారు చేస్తున్నావా? అవును తయారు చేస్తున్నావు. ఏమన్నా రోజు వుడ్డా, టేకా, లేదా దేవదారు మ్రానా అని అడిగారంట. లేదు బ్రదర్, చిత్తి సారకపు మ్రాన్తో తయారు చేస్తాను. పొట్టబడుకుని పడిపోయి అవుతాడంట. నువ్వు వాడి కట్టాలంటే ఏం కట్టాలి? టేకుతో కట్టాలి, లేదా దేవదారు బాణతో కట్టాలి, లేదా ఇంకా బలం కలిగిన ఇతను ఒక మంచి కర్రతో కట్టాలి నువ్వు. కానీ నువ్వు దేంతో కడుతున్నావు? చిత్తి సారకపు మ్రాన్ ఏంటండి అంటే మనకు తెలుసు కదా, మనం చాలా చెప్పుకున్నాం కదా, అది దేనికి పనికిరాని కర్ర. అది దాన్ని ఎవ్వరూ వాడరు. దాన్ని ఆ కర్ర ఒకళ్ళు అడ్డొస్తే నరికి అవతల పడేస్తారు దాన్ని. కనీసం దాన్ని పొయ్యిలో పెట్టడానికి కూడా దాన్ని వాడరు దాన్ని. ఎందుకంటే అది నరకమును చెట్టు ఎలా ఉండదు తెలుసా? గంభీరంగా కనపడుతుంది. నరికిన తర్వాత ఏమైపోద్ది? దాంట్లో ఉన్న నీరంతా వెళ్ళిపోయి దానికి ఏమవుతుంది ముందుకు తెలుసా? నరికిన తర్వాత 2 రోజులకి దానికి ఆ కర్ర అంతా హోల్స్ పడుద్ది. మొత్తం కర్రకి అటుపక్క ఇటుపక్క మొత్తం ఏమైపోతాయి? మొత్తం రౌండ్ గా హోల్స్ పడిపోతుంది. హోల్స్ పడిన తర్వాత ఆ హోల్స్ నుంచి దాంట్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేది. ఆ తర్వాత కొద్ది రోజులకి దాంట్లో ఉన్నటువంటి ఆ లోపల ఉన్న గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జు అంతా కూడా బయటకు వచ్చేస్తుంది దాంట్లోంచి. ఆ లోపల ఏముండదు. మీరు చూసారా కర్రని? చూడలేదా? ఓకే, అంటే మనతో టెక్నాలజీ తర్వాత చేసింది కదా అనే బొప్పాయికి అది ఇంకా అది ఇంకా దానికి చెప్పాలంటే మనకి ఇంతకు ముందు ఇళ్ల దగ్గర చుట్టూ కంచలు వేసుకుంటారు. దాని పేరేంటది? ఆకాశ పక్ష, అదేదో పేరుంది. అది ఆ చెట్టు కరెక్ట్ సరిపోద్ది, దానికి సూట్ అవుద్ది. బూరుగు చెట్టు ముళ్ళతో ఉంటది కదా. అది ముళ్ళు ఉంటుంది దానికి. దాన్ని నరికిన తర్వాత ఏమవుద్ది? హోల్స్ పడిపోద్ది. మొత్తం ఆ కర్ర అంతా హోల్స్ పడిపోద్ది. దాంట్లోంచి ఆ హోల్స్ నుంచి ఏమొస్తుంది? బయటికి నీళ్ళు బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత లోపల ఉన్న గుజ్జంతా కూడా పిండి రూపంలో బయటకు వచ్చేస్తుంది. అది మొత్తం ఏమైపోద్ది? ఖాళీ అయిపోద్ది. నరికినప్పుడు అసలు ఒక మనిషి దాన్ని లేపలేడు. అది ఎండిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? ఒక మనిషి చేత్తో పట్టుకెళ్ళిపోతారు. ఇప్పుడు నోవా తయారు చేసే ఓడ చితి సారకపు మ్రాను, ఎగతలు చేసే కర్ర, ఎగతలు చేసే పరిచర్య ఇప్పుడు మీ చేతిలో ఉంది. ఏంటి బ్రదర్? చితి సారకపు మ్రాను మీ చేతిలో ఉంది. ఇప్పుడు మాకు మరణం లేదు, మాకు వ్యాధులు లేవు అని చెప్తుంటే అందరూ ఏమంటారు మిమ్మల్ని చూసి? ఊరికోయా ఏంటివి నవ్వుతున్నారు వాళ్ళు. ఒక ఆయన అంటున్నాడు, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నన్ను కూడా పిలువ, నేను కూడా చొక్క పడుకు చెప్తాను. ఎగతాళి. వాళ్ళకి అర్థం కాలేదు అది. కానీ దేవుడు ఈ లోకంలో తిరస్కరించబడిన దేన్నైనా కూడా బలమైన ఆయుధంగా చేయగలడు ఆయన. ఆయన అంటున్నాడు ఏం చేశాడంటే, చితి సారకం మ్రాను తీసుకుని దాన్ని తయారు చేసిన తర్వాత 3 అరలుగా దాన్ని చేసిన తర్వాత దాన్ని లోపట వెలుపట ఏం చేయాలి? కీలు పోయాలి దాన్ని. ఎందుకంటే దానికి ఏం పడింది? హోల్స్ పడింది కాబట్టి నీళ్ళు లోపలికి రాకుండా లోపట కీలు పోయాలి, బయట కీలు పోయాలి. నువ్వు లోపట మాత్రమే పరిశుద్ధంగా ఉంటే సరిపోదు. నీ క్రియలు కూడా ఏముండాలి? పరిశుద్ధంగానే ఉండాలి. లోపట వాక్యం ఉండాలి, నీకు బయట కూడా వాక్యం ఉండాలి. నువ్వు ఎప్పుడైతే లోపట వెలుపట వాక్యాన్ని పుయ్యబడి ఉంటావో నీ లోపలికి ఏది కూడా రాదు. అప్పుడు స్వరంగా చెప్తారు ఆ సందేశంలో. ఇప్పుడు నీటి పైన తేలియాడే ఈ యొక్క కర్ర ఎప్పుడైతే కీలు పూయబడిందో ఈ భూమి మీద ఉన్న అన్ని కర్రల కంటే బలమైన కర్రగా తయారైంది. ఎందుకంటే ఆయన తెలుసు కదా, ఈ నీళ్ల పైన నీళ్ల ప్రవాహం ఎంత ఉంటుంది?
మామూలు వర్షం పడినప్పుడే పెద్ద ప్రవాహం ఎంత చూస్తూ ఉంటాం మనం. మరి అలాంటిది భూమి మొత్తం నిండిపోయి ఈ ప్రవాహం అంతా గాలికి అటు ఇటుకి ఒకసారిగా ఊగిపోతూ ఉంటే ఆ ప్రవాహ ఆ వేగం ఎంత ఉంటుంది కదా, ఆ వేగానికి తట్టుకోవాలి అది. ఆ వేగాన్ని తట్టుకొని దాంట్లో ఉన్నటువంటి జంతువులు, దాంట్లో ఉన్న మనుషులు అందరికీ రక్షణగా ఉండాలి అది. కాబట్టి దేవుడు ఏం చేశారంటే పనికిరాని కర్రను తీసుకొని విలువైన కర్రగా మార్చాడు దాన్ని. హల్లెలూయా. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు పనికిరాని కర్రగా ఉన్న నిన్ను నన్ను మొత్తం ఎటు చూసినా రంధ్రాలు, మనకి ఎటు చూసినా పాపమే, ఎక్కడ చూసినా అపవిత్రతే, పరిశుద్ధాత్మని కీలు పూసాడు ఆయన. లోపట వెలుపట పరిశుద్ధాత్మని కీలు పూసి నీకు నిన్ను ఏం చేశారంటే ఈ లోకంలో అందరికంటే విలువైన వాడిగా మార్చాడు నిన్ను ఆయన. ప్రభుకి స్తోత్రం కలగాక. నోవహు యొక్క కుటుంబానికి దేవుడు ఇచ్చిన రక్షణ మార్గం అది. ఆ కాలంలో అంత టెక్నాలజీ అంతా కూడా రాకెట్ల మీద పరిగెడుతూ ఉంటే రాకెట్లోకి వెళ్ళి చూసి వస్తున్న సమయంలో దేవుడు ఇచ్చిన రక్షణ మార్గము ఎంత వింతగా ఉంది చూడండి. అందుకోసమే స్ఫుటంగా చెప్తున్నారు, నమ్మలేని నిజమనే వర్తమానంలో. నమ్మలేం కానీ అది నిజమే. మనం నమ్మలేం కానీ అది నిజమే. దేవుడు తన కార్యాలని ఆ విధంగా చేస్తాడు ఆయన. ఆయన తన కార్యాలని సాధారణంగా సామాన్యంగా ఉంచుతాడు ఆయన. ప్రజలు నమ్మలేని మార్గంలో ఆయన క్రియ చేస్తూ ఉంటాడు ఆయన. ప్రజలు ఎదురు చూడని మార్గంలో ఆయన క్రియ చేసే దేవుడు మన దేవుడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలగాక. చూడండి, నోవాహు దినాలు 3 భాగాలుగా ఉన్నాయి. మొదటి భాగంలో నోవాహు తను ఏం చేశాడు, వేరుపరుచుకున్నాడు. ఎలాంటి ప్రజల మధ్యలోంచి, ఏ టెక్నాలజీ, తర్వాత పెండాలు రూపొందించడం. ఇప్పుడు పెండాలు రూపొందిస్తారు తెలుసా మీకు? పురుషుని యొక్క కణాలు, స్త్రీ యొక్క అండాలు తీసుకుని పోయి తల్లి గర్భంలో ఉండే వాతావరణాన్ని తయారు చేసి దాంట్లో పెట్టి ఈ మధ్యన ఒక బేబీని కూడా సృష్టించారు. ఆ చేశారు. పెద్ద స్కామ్ జరిగినట్టు కదా ఈ మధ్యన. పెద్ద స్కామ్ ఒకటి బయటపడింది. వాళ్ళు వేరే వేరే ఎక్కడ మాకు వాళ్ళు చెప్తున్నారు, మాకు మాకు పిల్లలు పుట్టలేదు కాబట్టి వాళ్ళు చూడండి ఎలా కోరుకుంటున్నారు చూడండి. ఇవన్నీ ఎప్పుడు తెలుసు? అవి నెఫిలీలు కాలని ఇవి. ఇప్పుడు పుట్టేది ఎవరు? నెఫిలీలే. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వారు? ఇప్పుడు రీసెంట్ గా ఒక విషయం బట్ మీరు చూసే ఉంటారు, సృష్టి దాని పేరు సృష్టి బేబీ సెంటర్. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఒక జంట వాడికి పిల్లలు పుట్టట్లేదు. పిల్లలు పుట్టకపోతే ఎవరిని దత్త తీసి పెంచుకోవచ్చు, అది సెకండ్ ఆప్షన్. వీళ్ళు ఏం చేశారంటే మాకు పిల్లలు పుట్టలేదు కాబట్టి ఆ స్త్రీ యొక్క అండాన్ని వాళ్ళు డొనేట్ చేసి ఇప్పుడు ఏం చేశారంటే పురుషుని యొక్క కణాలు తీసుకుని వచ్చి ఫలదీకరణం చేసి వాళ్ళు చెప్పినట్టు ముందే ఈ మాకు పుట్టబోయే బిడ్డ వీళ్ళు ఎంతైనా ఉన్నాయి, 4 అడుగులు ఉన్నాయి, 5 అడుగులు ఉన్నాయి, వాళ్ళ పుట్టబోయే బిడ్డ మాత్రం 6 అడుగులు ఉండాలంట, ఎత్తు ఉండాలంట, బాగా దేహం ఉండాలంట, కండరాలు తిరిగిన వాడే ఉండాలంట. కాబట్టి మీరు తీసుకొచ్చే పురుషుని యొక్క వీర్య కణాలు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తే మాకొద్దు. ఎవరైతే ఎత్తు కలిగి ఉంటారో, కండరాలు కలిగి ఉంటారో వాళ్ళ యొక్క కణాలు సేకరించి తీసుకొచ్చి మా యొక్క అండానికి ఫలదీకరణం చేసి మాకు ఆ బేబీని మాకు ఇవ్వండి. ఎక్కడిది టెక్నాలజీ? నోవహు దినాలది ఇది. ఎవరు వాళ్ళు? నెఫిలీలు వాళ్ళు. ఇప్పుడు జరుగుతూ ఉన్నది. మనుషుల ప్రమేయం లేదు. వాళ్ళు సృష్టి క్రమాన్నే మార్చేస్తున్నారు వాళ్ళు. ఆయన చూడండి ద్వితీయోపదేశ కాండంలో ప్రభు ఏం చెప్తారు చూడండి. 28 చూడండి ఒకసారి, అది రిఫరెన్స్ మర్చిపోయాను. సంఖ్యాకాండమా చూడండి అక్క. 28 మొత్తానికి సంఖ్యాకాండం లేకపోతే తీసుకోండి. అదే మనుషులు జంతువులతో వ్యభిచారం. సంఖ్యాకాండం 13 చూడండి. 13 నేను చెప్పింది ఇప్పుడు 18. 13.
కాదు కాదు. చూద్దాం కొంచెం, ఇది మనకి ఇంపార్టెంట్ అది. స్త్రీ స్త్రీ జంతువుతో కలవకూడదు, అది కొంచెం హెచ్చరించారు కదా అనే. 22:19. ఇప్పుడు నేటి నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి, ఇక్కడ కనపడుతూ ఉంటది. అవును, లేదు కన్నా ఇదే. ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది చూడండి. ఇది మీ తర్వాత చూడండి, నీకు కొన్ని మాత్రం చదువుతా చూడండి. 20 నేను చదువు చూడండి. 19. అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండినప్పుడు ఆమె మానఛేదము తీయుటకు ఆమెను సమీపింపకూడదు. నీ పొరుగువాని భార్య యందు నీ విరస్కారం చేసి ఆమె వలన అపవిత్రత కలిగి చేసుకునకూడదు. నీవు ఏ మాత్రమును నీ సంతానము, ఇక్కడ ఏముంది మేలెక్కువ, ఇక్కడ ఇది మొద్దుగా ఉంది, ఏం చదవన్నారు ఇక్కడ? మోలేక. మోలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది హేయము. ప్రభు చెప్తున్నారు ఇక్కడ, స్త్రీ శయనము వలె పురుష శయనం అంటే అర్థం ఏంటి? పురుషుడు పురుషుడు, స్త్రీ స్త్రీ. అది చేయొద్దని దేవుడు చెప్పాడు. అది అది ఎలాంటిదంట? అది దేవుని దృష్టిలో హేయమైన చర్య. పురుషుడు స్త్రీ, అది దేవుడు ఇచ్చిన మార్గం. అది అది కూడా ఎవరైతే దేవుడు నిర్ణయించారో, ఎవరికైతే దేవుడు అనుమతించాడో భార్యాభర్తలుగా ఉండటానికి, వారు చేయవలసిన కార్యం అది. కానీ ఇక్కడ వ్యతిరేకమైన కార్యాలు ఇవి. స్త్రీని పెళ్లి చేసుకోవడం, పురుషుడు పురుషుని పెళ్లి చేసుకోవటము. అంతేకాకుండా స్త్రీ జంతువులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవటము, పురుషుడు జంతువులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవటము. ఇవన్నీ ఏ దినాలు ఇవి? నోవాహు దినాలు ఇవి. చూడు, అక్కడ ఆయన అంటాడు, ఏ స్త్రీ కూడా ఒక జంతువు తనను పొందినట్లుగా అక్కడ అనుకూలంగా ఉండకూడదంట ఆమె. అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ జంతువు కూడినట్లుగా ఏ స్త్రీ కూడా ఆమెకు ఆ జంతువుకు అనుకూలంగా అట్లా ఉండకూడదు. కానీ భయంకరమైన పరిస్థితులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక స్త్రీ జంతువులతో లైంగిక సంబంధాలు, ఒక పురుషుడు జంతువులతో లైంగిక సంబంధాలు. జపాను, చైనా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఏం చేస్తారంటే, ఈ లైంగిక సంబంధించిన కామానికి సంబంధించిన విషయాల్ని మరింత విస్తృతంగా చేయడం కోసం ఏం చేశారంటే, పాపాన్ని మరింత పెంచడం కోసం వాళ్ళు ఏం చేశారంటే రోబోలు తయారు చేశారు. వాళ్ళు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎలాగైతే వ్యభిచారం చేయడానికి స్త్రీని ఉపయోగిస్తూ ఉంటారో, వ్యభిచారం చేయడానికి ఇప్పుడు తెలుసు కదా మీకు, మేలు వీళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఇంత ముందు ఒక స్త్రీ మాత్రమే డబ్బులు తీసుకుని వ్యభిచారం చేసేది, కానీ ఇప్పుడు పురుషుడు కూడా డబ్బులు తీసుకుని వ్యభిచారం చేస్తూ ఉన్నాడు. స్త్రీ ఎలాగైతే డబ్బులు తీసుకుని వ్యభిచారం చేస్తూ ఉందో, అలాగే పురుషుడు కూడా డబ్బులు తీసుకుని, రోజుల లెక్క డబ్బులు తీసుకుని వ్యభిచారం చేస్తూ ఉన్నాడు. అలాగే ఈ యొక్క పాపానికి కొన్ని దేశాలు మద్దతిస్తూ ఉన్నాయి. స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు, చట్టాలు వేసినాయి. పురుషుడు పెళ్లి చేసుకోవచ్చు, చట్టాలు వచ్చినాయి. ఈ చైనా, జపాన్ లాంటి దేశాలు ఏం చేసినాయి అంటే, ఏకంగా పాపం మరింత విస్తరించినట్లుగా. చూడండి, దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇది మనం వ్యక్తిగతంగా మీరు చదువుకునే విషయాలన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు అక్కడ, మీరు హేయమైన కార్యాన్ని ఏది చేయకూడదు, దేవునికి అపవిత్రమైన కార్యాన్ని ఏది కూడా చేయకూడదు. పురుషుడు పురుషుని స్త్రీని పెళ్లి చేసుకోవాలి, స్త్రీ పురుషుని పెళ్లి చేసుకోవాలి, అది పవిత్రమైన దానిగా ఉంచాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంట? హేయమైన కార్యాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఏం చేశారంటే రోబోలు తయారు చేశారు. ఎందుకు రోబోలు? వ్యభిచారం చేయడానికి.
చూడండి ఎంత పాపం, ఎందుకు తయారు చేస్తున్నారు వాళ్ళు? ఎంత పాపం అది! ఎవరి ద్వారా జరిగింది ముందుగా ఈ సంకరి ఎవరు చేశారు ఈ కార్యాన్ని? ఎవరు జంతువుతో వ్యభిచారం చేయించారు? ఎవరు బ్రదర్ జంతువుతో వ్యభిచారం చేయించింది? ఆదిలో సాతాను. ఇప్పుడు మరలా ఈ సంస్కృతి మరలా ఈ లోకంలో జరుగుతుంది అంటే, మరలా ఈ నెఫిలీలకు సంతానం మరలా పెరుగుతుందంటే ఏం జరుగుతుందంటే, ఈ యొక్క నోవాహు దినాలు ఉన్నాయి ఇక్కడ. ఈ నోవాహు దినాలన్నీ కూడా దేవుడు ఆదిలో నోవాహు కాలంలో ఎలాగైతే పాపం విస్తరించిపోయిందో, అక్రమం విస్తరించిపోయిందో, దేవుని కుమారులు నలు కుమార్తెలు కలిసిపోయారో, పాపం విస్తరించిపోయిందో, ఆ పాపాన్ని కడగడానికి దేవుడు జలప్రాణాన్ని రప్పించాడు ఆయన, భూభాగాన్ని మొత్తాన్ని కడగడానికి. ఎందుకంటే ఏమైపోయింది? భయంకరమైన పాపం. జంతువులు, రోబోలు, ఏఐలు భయంకరంగా విస్తరించిపోయింది. జనులు తమ మార్గాన్ని ఏం చేసుకున్నారు? వాళ్ళు చెరిపేసుకున్నారు. దేవుడు శుభ్రం చేయడానికి ఎక్కడా లేదు. భూభాగం మొత్తం అపవిత్రం అయిపోయింది. ఆయన అంటున్నాడు, నీ ఒక్కరే నీతిమంతుడిగా ఉన్నావు, కాబట్టి నోవాహు నువ్వు వచ్చి వాళ్ళ కూర్చో, నేను నాసిక రంధ్రములలో జీవవాయువు కలిగిన ప్రతి జీవిని నాశనం చేస్తాను. ఎందుకంటే అంతగా జనుల యొక్క మది, తలంపులు కామకత్వంతో నిండిపోయింది. తిమోతిలో పౌలు గారు అంటారు, జనులు ఈ కాలంలో అదే తలంపుతో కలిగిన వారు ఉంటారట. ఇంకా వాళ్ళ ఆలోచనకి అదే, వాళ్ళ తలంపులు అవే, దేవుడు సహించని కార్యాలు అవి. స్త్రీకి, పురుషుడికి ఎక్కడో కాదు మన మధ్యలో జరుగుతూ ఉన్నాయి. ఏమైనా కార్యం అని చెప్తున్నాడు దేవుడు. అందుకోసమే దేవుడు ఎందుకు అప్పుడు ఆ కాలంలో అయితే నోవాహు దినాల్లో జలప్రళయం చేత దేవుడు భూభాగాన్ని నాశనం చేశాడు, పూర్తిగా కడిగించాడు ఆయన. భూమికి ఏం చేశాడు ఆయన? బాప్తిస్మం ఇచ్చాడు ఆయన, పూర్తిగా కడిగేశాడు. ఇప్పుడు మరలా దేవుడు అదే కార్యాలు ఈ భూమి మీద జరుగుతున్నాయి కాబట్టి మరలా దీనికోసం ఏం భద్రం చేశాడు? అగ్ని భద్రం చేశాడు ఆయన. బాగు చేయటానికి లేదు, అవకాశం లేదు, చెడిపోయింది మొత్తం భూభాగం అంతా కూడా. భూమి దేవునికి నివాసయోగ్యంగా లేదు అది. చూడండి, అవ్వ ఆదాములు సృష్టించినప్పుడు దేవుడు ఏం చెప్పారు చూడండి ఒకసారి. ఆదికాండము, ఇది ఎలాగే పట్టుకోండి సరే, లేవికాండం మనం మళ్ళీ వద్దాం ఇటు. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం చూడండి, 27, 28. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఇట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి ఆయన లోపరుచుకునేది. ఒక నిమిషం, ఇక్కడ ఏం చెప్పారు? అవాదాలకి ఫలించి అభివృద్ధి చేసి భూమిని, కానీ ఏమొచ్చింది? టెక్నాలజీ, జంతువు యొక్క సంస్కృతి, మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు. దేవుడు ఈ భూభాగాన్ని శుభ్రం చేయలేనంతగా పాపం నిండిపోయింది. దేవుని సంతానం పెరగడానికి, దేవుని యొక్క సంతతి ఉత్పత్తి అవ్వడానికి, అభివృద్ధి చెందడానికి ఈ భూభాగం ఎక్కడ కూడా లేదు. కాబట్టి దేవుడు ఏం చేశారంటే దీని మొత్తాన్ని కూడా నీటితో కడిగేసిన తర్వాత మరలా నోవాకి కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని ఇచ్చాడు. మరలా నోవాతో చెప్తున్నాడు చూడండి అక్కడ 7వ అధ్యాయంలో. నోవాహు 8వ అధ్యాయము 17 చదవండి. పక్షులు, పశువులు, భూమి మీద తాగు ప్రతి జాతి, మృదులు మొదలైన సమస్య శరీరంలో ఈత కూడిన ప్రతి జంతువులు వెళ్ళబెట్టి విపత్తి రావు. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందాలని నోవాహు. ఇప్పుడు చూడండి మళ్ళీ, ఎందుకంటే మొత్తం ఏమైపోయింది? అక్కడ ఆదాంతో చెప్పాడు దేవుడు అభివృద్ధి చెంది ఫలించాలని, కానీ అదేమైపోయింది? దేవుడు చెప్పిన మాట ప్రకారం కాకుండా వాళ్ళ యొక్క క్రమాన్ని మార్చుకోవడం వల్ల, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మారిపోవడం వల్ల దేవుడు మొత్తాన్ని ఏం చేశాడు? నాశనం చేశాడు. ఇప్పుడు మరలా బయటకు వచ్చిన ఈ సంతతికి ఏం చెప్తున్నాడు ఆయన? మరలా ఆదాంతో ఏం చెప్పాడో మళ్ళా అదే చెప్తున్నాడు. ఇప్పుడు తర్వాత చూడండి 9వ అధ్యాయము. మరియు దేవుడు నోవాహు అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడు. అది ఇది ఎవరు చెప్పిన మాట ఇది? అంటే దేవుని సంతానం రావడానికి, ఆదాము ద్వారా రావడానికి ఇక్కడ రావడానికి పోయింది. నోవాహుతో మరలా దేవుడు అదే మాట చెప్పాడు. ఇప్పుడు మరలా ఏమైంది? ఇప్పుడు ఏమవుతుంది? నోవాహు దినాల్లో ఎలాగైతే పాపం విస్తరించిపోయిందో,
నోవా దినాలు ఎలాగైతే మనుషులు లోతు దినాలు ఎలాగైతే స్త్రీలు పురుషులు ఎలాగైతే వివాహం చేసుకుని దేవునికి హేయమైన చర్య చేశారో, కడుక్కోలేని పాపం చేశారో, కాబట్టి దేవుడు వారి యొక్క జీవాన్ని భూమి లేకుండా తుడిచిపెట్టాడు. ఇప్పుడు మరలా అదే హేయమైన కార్యాలు మరలా ఈ లోకంలో జరుగుతున్నాయి. మనం జుగుప్సకరమైన విషయాలు ఇవన్నీ కూడా మాటలతో చెప్పుకునే కార్యాలు జరుగుతున్నాయి. చూస్తూ ఉన్నాం మనం సోషల్ మీడియాలో. మన మాటలతో చెవులతో కూడా వినలేని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎంత భయంకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఒకరి భార్య మరొకరికి లాటరీ వేసుకుని తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. పెళ్లి కాక మునిపే లివింగ్ రిలేషన్, పెళ్ళవక మునిపే అక్కడ దూరంగా వెళ్ళిపోయి బెంగళూరు, అమెరికా లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తున్నారో తెలియదు. లివింగ్ రిలేషన్ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కలిసి ఉంటే ఒకడు బాగుంటే ఆ తర్వాత మరలా పెళ్లి చేసుకోవచ్చు. ఎటుపోతుంది సంస్కృతి? ఎవరు వచ్చారు భూమి మీదకి? దేవుని కుమారులు దేవుని ఆత్మతో జీవించాల్సినటువంటి దేవుని కుమారులు నెఫీలీలను ఉత్పత్తి చేస్తున్నారు. ఆత్మ సంబంధమైన నెఫీలీలు. ఈ నెఫీలీలు వచ్చి ఉన్నతమైన దేహులు వాళ్ళు వచ్చి లోకాన్ని పాడు చేస్తున్నారు. వాక్య వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నాయి ఇక్కడ. పెళ్లికి మునిపే తల్లి అక్రమ సంబంధం పెట్టుకుందని బిడ్డను బిడ్డ తల్లిని చంపుతున్నాడు. బిడ్డ అక్రమ సంబంధం పెట్టుకుందని ఆ బిడ్డను చంపుతున్నారు. భర్త చంపుతున్నారు, భార్యను చంపుతున్నారు. రీసెంట్ గా ఎన్ని చూస్తున్నాం మనం. నిన్నే ఒక వార్త చూశాను నేను. భార్యను అనుమానిస్తున్నాడంట. నువ్వు అది చేస్తున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు అని పడుకొని వచ్చి బయట చెంగి తీసుకుని మెడకేసి చుట్టేసి చంపేసింది. చంపడానికి వెనకాడట్లేదు. మనుషుల యొక్క హృదయాల్లో పశువు యొక్క ఆత్మ పనిచేస్తుంది. ఏ పశువు అది? ఆది కాండంలో మృగము, ఆది ఘట సర్పము, ఆది మహాఘట సర్పము. ఇప్పుడు దిగి వస్తుంది. మా ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. అది భూమి నుంచి లేస్తా ఉన్నది. అది లేచింది, మనుషుల్లో పనిచేస్తూ ఉన్నది. నోవా దినాలు ఎలాగైతే దేవుని కుమారులు నల్ల కుమార్తె కలిసి పాపం విస్తరింపజేసి లోకాన్ని మొత్తం అపవిత్రం చేసిందో, అలాగే నేటి కాలంలో కూడా అది ఈ లోకాన్ని మొత్తాన్ని కూడా అపవిత్రం చేస్తూ ఉంది. మనిషి యొక్క హృదయాన్ని పాడు చేస్తూ ఉంది, వారి తలంపులు పాడు చేస్తూ ఉంది, వారి మార్గాన్ని పాడు చేస్తూ ఉంది, వారి చూపులు పాడు చేస్తూ ఉంది, వాళ్ళ ప్రతి క్రియను కూడా పాడు చేస్తూ ఉంది. కాబట్టి దేవుడు ఇప్పుడు అప్పుడు ఆ భూభాగాన్ని ఆయన నీటితో కడిగాడు ఆయన. ఇప్పుడు ఈ భూభాగాన్ని ఆయన అగ్నితో కడగబోతున్నాడు. అక్కడ ఆదాంతో చెప్పాడు, మీరు నిండించి ఫలించి అభివృద్ధి చెందండి. కానీ అక్కడ సంతానం రావడానికి ఆటంకం ఏర్పడింది. సాతాను వారి యొక్క తలంపులు మార్చేసింది, పాపంలో పడేసింది. ఇక్కడ నోవాతో చెప్పాడు దేవుడు మరలా బయటకు వచ్చిన తర్వాత, మీరేం చేయమన్నాడు? ఫలించండి, అభివృద్ధి చెందండి అని చెప్తే ద్రాక్ష తోట వేసి మొత్తడి ఏమైపోయాడు? పడిపోయాడు. దేవుని యొక్క సంతానం, స్త్రీ సంతానం రావడానికి, దేవుని యొక్క సంతానం రావడానికి, దేవుడు క్రియ చేయడానికి ఆటంకంగా మారిపోయింది. ఈ భూభాగం అంతా కూడా పాపంతో నిండిపోయింది. ఈ భూభాగాన్ని శుభ్రం చేసి దేవుడు ఆదాముతో చెప్పిన సంతానం ఈ భూభాగం మీద రావాలంటే ఈ భూమి ఎలా ఉండాలి? పరిశుభ్రమైనదిగా ఉండాలి. ఇప్పుడు నీ ద్వారా నా ద్వారా ఈ భూమి నిజమైనట్టుగా అభివృద్ధిలో, హల్లెలూయా, ఆదాము ద్వారా రావాల్సిన సంతానము ఇప్పుడు ఇక్కడ కనపడుతోంది. కారణం ఏంటి అంటే ఇప్పుడు ఈ చివరి సంతతి నిజమైన దేవుని కుమార్తెను ఏం చేస్తుంది? ఇది 3వ ప్రసవం. ఇది 3వ ప్రసవం. ఈ 3వ ప్రసవంలో ముందుగా కుమారుడు పుట్టాడు, జ్యేష్ఠ కుమారుడు. ఆ తర్వాత స్త్రీ సంతానము ఈ లోకానికి వచ్చింది. ఇప్పుడు నీ ద్వారా నా ద్వారా ఆదాముతో చెప్పినటువంటి ఈ యొక్క కార్యాలు నిజమైన దేవుని కుమార్తెలు ఈ భూమి మీద విస్తరించ ఆరంభించాలి. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలుగాక. చూడండి, జలప్రళయము ఎన్ని సంవత్సరాలకు వచ్చింది? మెతుషెల కాలం నుంచి. ఈ ఒకటి చెప్పి ముగిస్తా. మెతుషెల కాలం నుండి మెతుషెల ఎవరిని కన్నాడు? లెమెకుని కన్నాడు. లెమెకు నోవాహుని కన్నాడు. ఈ నోవాహు 3 కుమారులు కన్నారు. వీళ్ళ కాలంలో జలప్రళయం వచ్చింది. మెతుషెలకు ఒక వాగ్దానం ఉంది. హానోకు కుమారుడు ఎవరు? మెతుషెల. ఈ మెతుషెలకు ఉన్న వాగ్దానం ఏంటంటే హానోకు తన కుమారుడికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు అది? ఏం పేరు? అనగా అర్థం ఏంటి? మనం ఒకసారి చెప్పుకున్నాం. మెతుషెలకు అర్థం ఏంటి? మెతుషెలానికి అర్థం ఏంటి? ఇతని మరణము తరువాత. అంటే ఈ భూభాగాన్ని దేవుడు ఎప్పుడు నాశనం చేయబోతున్నాడు? మెతుషెల మరణము తరువాత. మెతుషెల మరణం అంటే మెతుషెల ఉండగా ఈ భూమి మీదకి ఏమి రావు? శ్రమ రాదు, మరణం రాదు, శ్రమలు రావు. ఎందుకంటే
ఆయన ఎవరి కుమారుడు? హానోకు కుమారుడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ కాలం దృఢంగా చెప్తారు, ఆ సంతతికి అర్థం అవ్వాలని, ఆ సంతతి గ్రహించాలని దేవుడు హానోకు ద్వారా ఏం చేశాడు? ఆ పేరు పెట్టించాడు. మెతూషెల అంటే అర్థం ఏంటంటే ఇతనున్నంత కాలంలో శ్రమలు అయితే రావు, మరణం అయితే రాదు. ఇప్పుడు నీవు ఉన్నంత కాలంలో కూడా వాడి భూమిని స్వాధీనం చేసుకోలేడు. నువ్వు ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా సాతాను ఈ భూమిని అడ్డగించు వరకే. హల్లెలూయా. నువ్వు అడ్డగిస్తావు ఇప్పుడు ఇక్కడ. వాడు వచ్చి ఈ భూమిని స్వాధీనపరచుకోవాలంటే ఎవరో అడ్డుగా ఉన్నారు ఇక్కడ వాడికి. వాళ్ళు ఎప్పుడైతే ఈ లోకం నుంచి వెళ్ళిపోతారో వాడు పరిపూర్ణంగా చూపిస్తాడు ఈ లోకంలో వాడి యొక్క అధికారం ఏంటో. మెతూషెల అడ్డుగా ఉన్నాడు. ఒకవేళ మెతూషెల లేకపోతే జలప్రళయం ముందే రావాల్సింది, ఇంకా ముందుగానే రావాల్సింది. ఎక్కువ కాలం బతికింది ఎవరు? 960 సంవత్సరాలు ఎక్కువ కాలం బతికాడు మెతూషెల. ఆ 1000 సంవత్సరాలు బతకల. ఎందుకంటే ఆ ఛాన్స్ దేవుడు ఎవరికి ఇవ్వలే. 1000 ఏళ్ళు భూమి మీద పరిపాలించే అధికారం నీకే ఇచ్చాడు దేవుడు. ప్రథమ స్థానం నీకే ఇచ్చాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలుగాక. చూడండి బ్రదర్, నోవాహు దినాల్లో భయంకరమైన కార్యాలు, ముఖ్యంగా ఈ యొక్క లైంగిక సంబంధించిన కార్యాలు ఎక్కువగా జరిగినాయి. ఎందుకంటే దేవుడు దేన్ని సహించలేడో, దేవుడు ఏదైతే హేయమన్నాడో సాతాను ఆ కార్యాన్ని చేయించింది. బిలాము ఏం చేశాడు బిలాము? దేవుడిని అడిగాడు, ప్రభువా ఈ సంతానం ఒకటి రాకుండా ఉండమని అతను అడుగుతున్నాడు. కుదరదు, అటే వెళ్ళాలి. శపించమంటున్నారు, కుదరదు, దీవించాలి. ప్రభు చెప్పారు. కానీ ఇక చివరికి అయినా కూడా నోరు తెరిచి శపించడం మొదలుపెట్టాడు. కానీ దీవులు వచ్చేసినాయి, శాపాలన్నీ కూడా దీవులుగా మారిపోయినాయి. ఇంకేం చేయలేకపోయాడు బిలాము. ఒక సలహా ఇచ్చాడు, ఏమని? దేవుడు సహించలేని ఒకటే ఉంది. దేవుడు సహించలేని ఒకటి ఉంది, బలాకు. దాన్ని ఇజ్రాయేల్ దేవుడు అసలు సహించాడు దాన్ని. అదేంటి తెలుసా? వ్యభిచారం. ఆయన దేనిని సహిస్తాడని, కానీ వ్యభిచారాన్ని సహించలేడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే మోయాబు స్త్రీలలో అందమైన స్త్రీలను తీసుకొచ్చి ఇజ్రాయేల్కి యవనస్తులుగా మీరు ఉంచబెట్టండి. చూడండి ఎంత దుర్మార్గం. చూడండి బ్రదర్, సాతాను ఎవరి పని? అది సాతాను పని. మోయాబు స్త్రీలలో అందమైన స్త్రీలను తీసుకొచ్చి ఆ యొక్క ఇజ్రాయేల్కి ఎదురుగా నుంచోబెట్టండి, పురుషులకు ఎదురుగా నుంచోబెట్టండి, దారి కూడా నుంచోబెట్టమని చెప్పాడు. కాబట్టి బాలాక్ ఏం చేశాడంటే, ఇక వీళ్ళని ఆపాలంటే నేను ఆపడు, నా వల్ల కాదు, ప్రవక్త ఆపలేడు, ఎవరు ఆపలేరు ఇక్కడిని. కాబట్టి వాళ్ళు ఏం చేయలేను? పాపలు పడేయాలి. పాపలు పడేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు వాళ్ళని శిక్షిస్తాడు. అప్పుడు వాళ్ళ మార్గం ఏమైపోద్ది? తగ్గిపోద్ది. వాడు చూసారు వాడు ప్లాన్. కాబట్టి మోయాబులో ఉన్నటువంటి అందమైన స్త్రీలను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఇజ్రాయేలు ఏ మార్గంలో నడుచుకుంటూ వస్తున్నారు పురుషులు, ఆ మార్గంలో దారి పొడవునా పెట్టాడు తీసుకొచ్చి. మోయాబులో మామూలు స్త్రీలు కదా, మళ్ళీ మోయాబులో ఉన్న అందమైన స్త్రీలను తీసుకొచ్చి పెట్టాడు. ఎప్పుడైతే వీళ్ళు వచ్చి అక్కడికి చూశారో ఏమైంది? అక్కడ ఆ స్త్రీలు చూశారు. వీళ్ళు ఈ యాత్రలో వీళ్ళు అంతా తిరుగుబట్టే వెళ్ళదు. మోయాబు స్త్రీలు చూసి వాళ్ళు తమకు నచ్చిన వారిని తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవడం, అక్కడ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి జీవించడం, యాత్ర ఆగిపోయింది. ఆ అందమైన స్త్రీలు చూసి వీళ్ళు యాత్ర ఆపేశారు. వాళ్ళు పెళ్లి చేసుకోవడం మొదలు పెట్టారు, వాళ్ళతో ఉండడం మొదలు పెట్టారు. చూడండి ఎంత భయంకరమైన వాడు చేసే ఈ పని అంతా ఎవరిది? సాతానుది. నీ మార్గంలో కూడా పెడతాడు వాడు మోయాబు స్త్రీలని. ఓ యవన సహోదరుడు, సహోదరి, నీ మార్గంలో కూడా మోయాబు పురుషులు పెడతాడు, మోయాబు స్త్రీలను పెడతాడు. ఎందుకంటే నీ ప్రయాణాన్ని ఆటంకపరచడానికి, గమ్యస్థానం చేరకుండా ఉండాలంటే. ఎందుకంటే వాడు ఏ రూపంలో కూడా నీ మార్గాన్ని ఆపలేకపోతున్నాడు, నేను అడ్డుకోలేకపోతున్నాడు వాడు. కాబట్టి నేను అడ్డుకోవాలంటే ఇది ఒక మార్గం ఉంది. అదంటే ఏదో ఒక రూపంలో, అది పెళ్లి రూపంలో కావచ్చు, వ్యభిచార రూపంలో కావచ్చు, ఇంకా లోక సంబంధమైన కార్యాల్లో కావచ్చు, ఏదో ఒక రూపంలో తీసుకొచ్చి నీ మార్గంలో పెడతాడు వాడు వచ్చి. దారి పొడవున మోయాబు స్త్రీలను ఉంచాడు. యెహోవా ప్రవక్త అయ్యుండి ఇచ్చిన సలహా ఇది. యెహోవా ప్రవక్త అయ్యుండి యెహోవా ప్రజల్ని ఆయన ఆశీర్వాదాలుగా ఇచ్చినటువంటి ఆ ప్రవక్త ఇచ్చిన సలహా ఇది. ఎంత భయంకరమో చూడండి బ్రదర్. కాబట్టి నోవాహు దినాలు చాలా భయంకరమైన దినాలు, దేవుడు సహించలేని దినాలు అవి. ఇప్పుడు ఆ దినాలు ఇప్పుడు రాబోతున్నాయి. నా రాకడలో ఎలా ఉంటుంది? నోవాహు దినాలు ఎలా ఉంటుంది?
సహించలేని కార్యాలు. మనం అనుకుంటాం ఈ ఏ టెక్నాలజీ, లేకపోతే ఈ రోబో తయారీలు, లేదనుకుంటే ఇతర బేబీ క్యూబ్ సెంటర్లు, ఇవి ఇంకొన్నాయి కదా, ఐబీ సెంటర్లు అంటారు అట్లే. ఇవన్నీ దేనికి వస్తున్నాయి అనుకున్నారు? వాళ్ళు అనుకుంటున్నారు టెక్నాలజీ పెరిగిపోయిందని. లేదు లేదు లేదు, నాశనం అవడానికి వస్తూ ఉంది, ముగింపుకు వస్తూ ఉంది. నోవాహు దినాలు ఇవన్నీ కూడా భయంకరమైన విపత్తులు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా దేనికి జరుగుతోంది? తాత్కాలికమైన తీర్పులు జరుగుతూ ఉన్నా కూడా ఈ లోకానికి హెచ్చరికలు లేవు, తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళు. సంఘాల్లో, దేశాల్లో తాత్కాలికమైన తీర్పు, దేవుడి యొక్క హెచ్చరిక జరుగుతూనే ఉన్నాయి. నీకు శోధన దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? పౌలు గారు అంటారు అమూల్యమైనవి అంట, నీకు ముత్యాల కంటే అమూల్యమైనవి అంట శోధన. ఎందుకంటే నీకు హెచ్చరికది. నువ్వు సరైన మార్గంలో లేనప్పుడు, నీలో ఏదో కొరత ఉన్నప్పుడు, నీ దగ్గర ఏదో సమస్య ఉన్నప్పుడు, నువ్వు విశ్వాసానికి ఆటంకం కలిగించి ఏదో జరుగుతున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చే హెచ్చరిక అది. అప్పుడు నువ్వు ఒకసారి ఆగి, ఓ నాలో ఏదో కొరత ఉంది, నాలో ఏదో సమస్య ఉంది ప్రభువా, అదేమైంది అని అడిగితే దేవుడు నీ మార్గాన్ని సరి చేస్తాడే. తాత్కాలికమైన తీర్పు జరుగుతున్నా ఈ లోకానికి మేల్కొలుపు లేదు. 120 సంవత్సరాలు 3 ఇడుపుల పరిచర్య అక్కడ జరిగింది, వాళ్ళ మధ్యలో జరిగింది, కానీ వాళ్ళు చూడలేకపోయారు. ఇప్పుడు మరలా జరుగుతుంది ఇక్కడ. పెళ్లి కుమార్తెకి 3 ఇడుపుల పరిచర్య ఉంది ఇప్పుడు. హల్లెలూయా. పెళ్లి కుమార్తెకి ఇప్పుడు మనం ఎన్నో ఇడుపులో ఉన్నాం? మనం ఇప్పుడు 3వ ఇడుపులో ఉన్నాం. మనం ఇప్పుడు నువ్వు లోకానికి ప్రత్యేకంగా ఉన్నావు. నీ మొదటి ఈడ్పు అయిపోయింది, నీవు సువార్త ప్రకటించావు, నీ 2వ ఈడ్పు అయిపోయింది, ఇప్పుడు నువ్వు 3వ ఈడ్పులో ఉన్నావు. ఆ ఈడ్పు ఏంటంటే నువ్వు మరణం అక్కడ కొనుక్కోబడమే. ఇప్పుడు 3వ ఈడ్పు ఉంది ఇప్పుడు నీకు. నువ్వు మరణం లేకుండా కొనుక్కోబడాలంటే నీ యొక్క మార్గం అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి. నీ మార్గం అంతా మోయాబు పురుషులు, స్త్రీలే ఉన్నారు. నేను పాపను పడేయటానికి, నీ చూపు మరల్చడానికి, నీ విశ్వాసాన్ని తగ్గించడానికి, దేవుని నుండి మార్గం నుండి దూరం చేయడానికి ఈ నోవాహు దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా మీరు ఆ మోయాబు స్త్రీల వైపు, మోయాబు పురుషుల వైపు మీ చూపును మరల్చుకోకండి. దేవునికి అసహ్యమైంది, హేయమైంది ఇది. దేవునికి నచ్చంది ఏది స్పష్టంగా చెప్తారు. దేవునికి నచ్చంది ఏదైనా కూడా దాన్ని నేను వ్యతిరేకనే. అది ఎంత గొప్పదైనా సరే, ఆయనకి ఇష్టమైంది ఏదైనా సరే అది నాకు ఇష్టమే. నేను నరకంలో ఉంటాను, ఆయనకి ఇష్టం అనుకోండి, అది నాకు ఇష్టమే. ఎవరు చెప్పారు? బెడగా ఓ విలే మేడం నువ్వు నరకంలో ఉండు అని ప్రభు చెప్తే కనుక అది నాకు ఇష్టమే, నేను ఆడే ఉంటాను. ఎందుకంటే నేనేం చేయాలి? ఆయనకి ఇష్టమైందే చేయాలి నేను. ఇప్పుడు మీరు కూడా ఆయనకి ఇష్టమైంది చేయండి. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. మన సహోదరులరా, జరుగుతున్న కార్యాలు అభివృద్ధి కాదు, జరుగుతున్నటువంటి ఈ టెక్నాలజీ అభివృద్ధి కాదు. ఇది నాశనానికి పునాదులు, నాశనానికి సాతాను యొక్క కార్యాలు వెల్లడిపరిచే సంభవాలు ఇవన్నీ కూడా. నోవాహు దినాల్లో ఇంకా గొప్ప, ఇప్పుడు జరిగిన కార్యాల కంటే గొప్పగా జరిగినాయి. మళ్ళీ వారు మనం వాటిని చూద్దాం. కాబట్టి ఎక్కడ కూడా మీరు ఈ లోక కార్యాలు మీరు వెంబడించొద్దు. మీ చూపు, మీ మార్గంలో ఏదైతే మోయాబిస్త్రంలో వాడు పెట్టాడు బిలాము, మీరు జాగ్రత్తగా మీ మార్గంలో మీరు కుడి ఎడమలు దావీదు చెప్పినట్లుగా నా పాదాలని తొట్టుల్లో నీయకుండా నడుపుము అని ప్రార్థించాడు దావీదు. ఎందుకంటే మనం ఎక్కడైనా సరే పడిపోతామేమో. దావీదుని గురిగా పెట్టుకోండి, ఎందుకంటే దావీదు రాజ్యమే స్థాపించబడాలి ఇక్కడ. కాబట్టి దావీదు ఎందుకు, దావీదు యొక్క రాజ్యాన్ని దేవుడు స్థాపిస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా దావీదు తిరుగుబాటు చేయలేదు, దేవుని యొక్క బిడ్డలను ఎక్కడ అవమానించలేదు, తన ప్రాణం పోతున్నా కూడా ఎక్కడ దేవుని బిడ్డలను అవమానించలేదు. తన శత్రువును కూడా ఏం చేశాడు? ప్రేమించాడు. తన శత్రువును చంపే అవకాశం వచ్చింది, చంపాడు కదా. ఏం చేశాడు? వెళ్ళి ఒకవేళ నేను వచ్చి వెళ్ళాను అని తెలియదు కదా, అందుకోసం ఏం చేశాడు? అంగీ ముక్క కట్ చేసి పట్టుకెళ్ళాడు. అంగీ కట్ చేసి పట్టుకెళ్ళినా కూడా సౌలుకి స్పృహ లేదు, అంత గాఢ నిద్రలో ఉన్నాడు సౌలు. తర్వాత బయటకు వచ్చి ఎవరు తింటారు తెలుసా? ఎవరు తింటారు బ్రదర్? వచ్చి సౌలు అంత గాఢ నిద్ర, ఎంత అంత ముద్ర నిద్రపోతున్నాడు సౌలా అని అన్నాడా? ఆ సైన్యాధిపతి పట్టుకుని పిలిచి తిరుగుతున్నాడు. అసలు నువ్వు సైన్యాధిపతి నువ్వు, అసలు రాజుకి కాపలాదాడు నువ్వు అసలు అంటే ఎంత గౌరవించాడు సౌల్ని. ఎందుకు గౌరవించాడు బ్రదర్? దేవుని చేత ఆశీర్వదించబడిన, అభిషేకించబడిన రాసు కాబట్టి గౌరవించాడు ఆయన. కాబట్టి మీ మార్గాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఇవన్నీ కూడా భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఈ టెక్నాలజీ కాదు, ఇది ఏ టెక్నాలజీ కాదు, ఇదంతా కూడా సాతానిక కుట్ర వలేస్తుంది లోకంలో పడేయటానికి. కానీ దేవుని నిజమైన మెతుశలాలు వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. నిజమైన నోవాహు ఎలా ఉన్నాడు? 500 ఏళ్ళు, సంవత్సరం 2 సంవత్సరాలు కాదు బ్రదర్, ఇంకా ఎందుకు బ్రదర్ 10 సంవత్సరాలు మన మెసేజ్ రమ్మి
మన మెసేజ్ తీసుకుని 10 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఎన్ని రోజులు ప్రచారం, ఇంకా 10 సంవత్సరం. కానీ నోవాహు 500 సంవత్సరాలు ఉన్నాడు. అప్పుడు పిలిచాడు ప్రభు అవుతుంది, నువ్వు ఒక్కడే ఉన్నావు, వచ్చే రక్షణ మార్గం ఏర్పాటు చేశాడు ఆయన. ఒకటి విశ్వాసంగా ఉండండి సోదరులారా. మీ మార్గంలో మోయాబు స్త్రీలు ఉన్నారు, మోయాబు పురుషులు ఉన్నారు. మీ చూపుని జాగ్రత్తగా ఉంచుకోండి. దేవుడు సహించలేని కార్యము, దేవునికి హేయమైన కార్యం ఏదైనా ఉందంటే అది ఈ లోక సంబంధమైన కార్యాలే. కాబట్టి నెఫీలీలు ఎలా వచ్చారంటే, ఆ దేవుని కుమారులు నరుల కుమార్తెలు కలిసినప్పుడు ఈ లోకంలో సాతాను కుమారులు పుట్టారు. కాబట్టి ఇప్పుడు మరలా వాడి యొక్క సంతానం విస్తరింపజేయడం కోసం వాడు రకరకాల ఆ టెక్నాలజీలు వాడుతూ సంతానాన్ని పెంచుతున్నాడు. కాబట్టి దానిలో మీరు భాగస్వాములు కావద్దు. మీరు మేల్కొని బబులోంచి మీరు బయటికి రమ్మని ఆత్మ కేకేస్తా ఉంది మనందరం కూడా. ఆమేన్. దేవుడు ఇచ్చిన మాట దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. మనం లేచి నిలబడదాం, ఒకరి హస్తాలను ఒకరు పట్టుకుందాం. ఓ సహోదరుడా, క్రీస్తుబెణం నీలో నాలో నివాసమై ఉన్నారు. ఓ సహోదరి, క్రీస్తుబెణం నీలో నాలో నివాసమై ఉన్నారు. నీలో ఉన్న దేవుడు శత్రు కంటే బలవంతుడు. మనం కనిపెట్టుకుని యెహోవా నీలో ఉన్నారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒకరి హస్తాలను ఒకరు పట్టుకుందాం. ప్రేమను వ్యక్తపరుద్దాం, సోదర ప్రేమను వ్యక్తపరుద్దాం, ఐక్యతను వ్యక్తపరుద్దాం. సాతాను అనుకుంటా ఉంది దేవుని బిడ్డలు వాళ్ళు ఎప్పుడు దూరంగా ఉంటారు, వాళ్ళకి ఒకరంటే ఒకరికి గౌరవం ఉండదు, ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండదు. వాళ్ళు దేవుని బిడ్డలు చెప్తారు కానీ వాళ్ళు ఆ విధంగా జీవించలేరు అని వాడు మీ మీద నింద మోపాడు. కాబట్టి ఇప్పుడు మన యొక్క ప్రేమ ఐక్యత చూసి వాడు సిగ్గుతో భయపడి పారిపోవాలి. స్తోత్రం. ఆ రోజున దేవుని బిడ్డలు నరుల కుమార్తెలతో కలిసి దుష్ట సంతానమైన నెఫిలీలను ఈ లోకం తీసుకుని వచ్చారు. ఇప్పుడు మరలా సాతాను వాడి యొక్క సంతానాన్ని పెంచుకోవడానికి ఆత్మ సంబంధమైన నెఫీలను తీసుకొని రావడానికి వాడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభువా మమ్మల్ని ఈ లోక తరము ఈ యొక్క సంతానంలోంచి మమ్మల్ని ప్రత్యేకపరచండి. అది మా మొదటి ఈడ్పుగా ఉండనివ్వండి. నిన్ను గురించిన వార్త ప్రకటించడానికి సహాయం తెచ్చండి. అది మా రెండవ ఈడ్పుగా ఉండనివ్వండి. గొప్ప ఎత్తపోటలో మేము ఉన్నట్టు సహాయం తెచ్చేయండి. అది మా మూడవ ఈడ్పుగా ఉండనివ్వండి. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా పెదాలు విప్పండి సహోదరులారా. ఎవరు సిగ్గుపడొద్దు. దేవుని సన్నిధిలో ఉన్నామని ఎరిగి దేవుణ్ణి ఆరాధించాకే వచ్చిన వారు, కేవలం ప్రభు నిన్ను ఆరాధించాకే నేను ఇక్కడికి వచ్చాను అని అనుకున్న వారు ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రభు నిన్ను ఆరాధించాకే ఇక్కడికి వచ్చాను నేను. నా మార్గంలో మోయాబులు ఉండొచ్చు, నా మార్గంలో 7 జాతి ప్రజలు ఉండొచ్చు, ఆయన నా గురి ఒకటే, ఎదురుగా కనపడుతున్న క్రీస్తు మాత్రమే నా గురి. నీకు హేయమైన కార్యాలు నాకు కూడా హేయమైన కార్యాలుగా ఉండనివ్వండి. ఫిరేహసు వలె నీవు ఓర్వలేదని మేము కూడా ఓర్వలేదుగా ఉండడానికి సహాయం తెచ్చండి. లోకమంతా అనుకుంటా ఉంది టెక్నాలజీ పెరిగిపోతుందని, కానీ లేదు. సాతాను వాడి యొక్క సంతానాన్ని విస్తరింపు చేస్తా ఉన్నాడు. వాడి పరిపాలన కావాలని మనుషులు పశువుల ఆత్మను వాడు కుమ్మరిస్తూ ఉన్నాడు. మాలో ఇర్మియాలో మీరు చెప్పినట్లుగా రాతి గుండెను తొలగించి మాంస హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రం. సంఘంలో దేవాలు ఉన్నారు, సంఘంలో తిమోతి ఉన్నారు, సంఘంలో ఇస్కరియోతు యూదా ఉన్నాడు, సంఘంలో యేసుక్రీస్తు ఉన్నాడు. నువ్వు దేవ వలె ఉన్నావా, తిమోతి వలె ఉన్నావా? స్తోత్రం, 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 స్తోత్రం. సంఘంలో ఇస్కరియోతు యూదా వలె ఉన్నావా? సంఘాన్ని విశ్వాసం నటిస్తున్నావా?
యేసుక్రీస్తు వలె సంఘం కోసం నువ్వు ప్రాణం పెడతా సిద్ధంగా ఉన్నావా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం. జల ప్రళయం జాడను జనులు నమ్మలేదు, నోవాదు జనులు నమ్మలేదు, నోవాహు మాటను లెక్క చేయలేదు. స్వార్థ నోవాహు దినములు ఆకాశము నుండి అగ్ని వర్షమును. ఆమేన్. అమ్మకుంటే లోకము నాశనము కాదా, లెక్క చేయకుంటే లెక్క చెప్పవలసి రాదా. అమ్మకుంటే లోకము నాశనము కాదా, లెక్క చేయకుంటే లెక్క చెప్పవలసి రాదా. మానవ జాతి చెబుతోంది దేవుని నీతి. చెబుతోంది దేవుని నీతి. ఇదే చివరి హెచ్చరిక లోకానికి, తీర్పు తోస్తోంది ప్రపంచానికి. లోకానికి తీర్పు తరుము తోస్తోంది ప్రపంచానికి. సొదొమ గొమొర్రాలకు క్షమాపణే లేదు, ఈ తరము దాని కన్నా తక్కువేమీ కాదు. అగ్ని గంధకాలు 30లోని సొదొమొద్దినములు ఆకాశము నుండి అగ్ని గంధకాలు శరీరమందున్న దేవుని కనులు తెరువలేవా. ఆమేన్. మానవ జాతి మేలుకొని చెబుతోంది దేవుని నీతి. మానవ జాతి మేలుకొని చెబుతోంది దేవుని నీతి. ఇదే చివరి హెచ్చరిక లోకానికి, తీర్పు తరుము వస్తోంది ప్రపంచానికి. తీర్పు తరుము వస్తోంది ప్రపంచానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు బ్రణమే ఖడ్గమే, క్రీస్తు బ్రణమే ఖడ్గమే, క్రీస్తు బ్రణమే ఖడ్గమే, క్రీస్తు బ్రణమే ఖడ్గమే, క్రీస్తు తామసిక ఖడ్గమే, క్రీస్తు తామసిక ఖడ్గమే, క్రీస్తు తామసిక ఖడ్గమే. గిహోలో అభిషేకం పొందుకున్న క్రీస్తు బ్రణము, క్రీస్తు బ్రణము, క్రీస్తు బ్రణము, క్రీస్తు బ్రణము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, జీవము కలిగిన మా ప్రభువ, సర్వకృప అనేది మీకు స్తోత్రములు. ఆయన నిజంగా మా గొప్ప వర్తమానికుడైనటువంటి క్రీస్తు థామస్ ద్వారా ప్రభు అనేక విషయాలు మాకు బయలుపరిచారు. క్రీస్తు బ్రణముగా మీరు వచ్చినప్పుడు దేవుడు హెచ్చరిక చేయకుండా ఏ పని చేయడని మీరు సందేశం ఇచ్చారు. కాబట్టి మా ప్రభువ, అనేక రూపాల్లో మీరు మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నారు. సంఘాల ద్వారా, సహోదరుల ద్వారా, దేశాల ద్వారా, రాజుల ద్వారా, ప్రధానుల ద్వారా మరి అనేక హెచ్చరికలు మేము చూస్తూ ఉన్నాము. కాబట్టి నిజమైన పెండ్లి కుమార్తె వేగంగా పరిగెట్టి పక్షిరాజు గూట్లోకి వస్తారని మీరు చెప్పారు మా ప్రభు. కాబట్టి నేను ఇక్కడ ఎవరైతే పక్షిరాజు పిల్లలు ఉన్నారో వారు రక్షణ లేని ప్రయాణంలో ఉన్నారని మీరు చెప్పారు. రక్షణ లేని ప్రయాణంలో ఉన్న పక్షిరాజు పిల్లలు తల్లి యొక్క స్వరాన్ని విన్నప్పుడు, ఇదిగో ప్రమాదం ఎదురుగా ఉంది, అటు వెళ్ళొద్దు అని తల్లి కేకలు పెడుతున్నప్పుడు, ఏ పక్షిరాజు పిల్ల అయితే వెనక్కి తిరిగి తల్లి మాటకి లోబడి మరి గుడారాన్ని చేరుకుంటుందో ఆ పక్షి తన తల్లి చేత పోషించబడుతుందని మీరు చెప్పారు మా ప్రభు. కాబట్టి మేము మరి రక్షణ లేని, గమ్యం లేని ప్రయాణాల్లో మేము ఇప్పటివరకు తిరుగుతూ వచ్చాం. ఈ ఐగుప్తులో మరి ఒలివలే మేము ఇక్కడ ఉన్నాం మా ప్రభు. కానీ మమ్మల్ని మీరు తీసుకుని వచ్చి నిజమైన ద్రాక్షవల్లిగా మీరు మమ్మల్ని నాటారు నా ప్రభు. మీకు ఓ ప్రభు, మేమందరం కూడా మరి చెదిరిపోయిన వారము తిరిగి మరలా మా తల్లి గృహానికి మేము చేరుకున్నాము. మా గొప్ప తల్లి పక్షిరాజు యొక్క మరి నోటితో మాకు ఆహారం పెడుతుంటాం మేము గమనిస్తూ ఉన్నాం మా ప్రభు. దేవుడు మీకు స్తుతులు, వందనాలు. నిజంగా ఇవరకు మేము మాట్లాడుకున్న ఈ మాటలు మరి లోక సంబంధమైన మాటలే, కానీ అది మరి దేవుని యొక్క సంఘానికి అది ఎంతో హెచ్చరికగా ఉంది మా ప్రభు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ టెక్నాలజీని చూసి మేమందరం అనుకుంటున్నాం, ఎంతో గొప్పగా అభివృద్ధి అయిపోతుంది. నిజంగా మరి స్త్రీలకి ప్రసవ నొప్పులు లేకుండా మరి ఆ టెస్ట్ బేబీలు మరి పుడుతూ ఉన్నారు. స్త్రీకి ఎలాంటి ప్రసవ వేదన లేదు అని మేము అనుకుంటా ఉన్నాం. కానీ మీరు చెప్పారు, నువ్వు వేదనతో పిల్లల్ని కనాలని మీరు ఆ రోజున చెప్పారు. కానీ సాతాను దాన్ని మార్చేసి స్త్రీలకు ప్రసవ వేదన ఉండకూడదు, వాళ్ళు కూడా మనుషులే అని నీ యొక్క ఆజ్ఞను మార్చేసి టెస్ట్ బేబీని వాడు తయారు చేశాడు. మరి స్త్రీలు పెళ్లి చేసుకోకూడదు, పురుషులు వివాహం చేసుకోకూడదు, అది హేయమైన చర్య, హేయమైన కార్యం అని మీరు చెప్పారు. కానీ వాడు ఆ యొక్క మాటకి వ్యతిరేకంగా స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు, పురుషుల్ని పెళ్లి చేసుకోవచ్చు, వారు నచ్చినట్లుగా మరి వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని వాడు ప్రపంచ రాజుల యొక్క హృదయాలను కదిలించి చట్టాలను తీసుకొస్తా ఉన్నాడు. న్యాయస్థానాలకు జడ్జిలను, న్యాయమూర్తుల యొక్క హృదయాలను కదిలించి వాళ్ళ యొక్క స్వేచ్ఛ పేరుతో చట్టాలు తీసుకొస్తా ఉన్నాడు. ఈ లోకానికి అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో వాళ్ళు చూడలేకపోతూ ఉన్నారు. కానీ నిజంగా ఉన్నటువంటి నోవాహులు వాళ్ళు కలిగి ఉన్నారు మా ప్రభువా, మెలకు కలిగి ఉన్నారు. ఈ తరం వారిలోంచి నీతిమంతులుగా వారు పిలువబడుతున్నారు. ఈ తరం వారిలో వారు వేరుగా ఉంటున్నారు మా ప్రభు. మీకు వందనాలు. నిజంగా ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ఈ జరిగినట్లుగానే ప్రభు మరి ఇప్పుడు మరలా అవే కార్యాలు జరుగుతూ ఉంటే ఈ ప్రపంచ నాశనము మా కళ్ళ ముందు కనబడుతోంది. ఆకాశం నుంచి అగ్ని ఏ సమయంలో రాలి కింద పడవచ్చు, అది కేవలం లోతు మాత్రమే చూడగలిగాడు మా ప్రభువా. మిగతా వాళ్ళు పైకి చూశారు కానీ ఎవరికి అగ్ని కనబడలేదు. లోతు చెప్తున్నాడు, అయ్యో ఇదిగో అల్లులారా పైకి చూడండి, దేవుని తీర్పు వేలాడబడుతుందని చెప్పినప్పుడు తలల పైకి చూసినప్పుడు అంత నిర్మలమైన మేఘాలు, నీలి కలర్ రంగులో ఉన్నటువంటి మబ్బులు మాత్రమే వాళ్ళు కనబడ్డాయి. వాళ్ళు నవ్వుతూ, లోతు మామా, మాకు పైన మొత్తం నీలమయం కనబడుతూ ఉంది, నిర్మలమైన ఆకాశం మాకు కనబడుతోంది, ఎలాంటి అగ్ని మాకు కనబడతలేదు అని ఎగతాళితో నవ్వుతున్నారు. కానీ లోతు హృదయం భయంతో వణిగిపోతూ ఉంది, కాళ్ళు చేతులు మరి భయంతో వణిగిపోతూ ఉన్నాయి. కారణము దేవుని యొక్క తీర్పు ఏ క్షణంలో జారిపడదని లోతుకు మాత్రమే కనబడుతూ ఉంది. కాబట్టి ప్రభువా, లోతు చూసినట్లుగానే మేము కూడా మా తల పైకెత్తి మా విడుదల సమీపంగా ఉంది, దేవుని ఉగ్రత పడదాక సిద్ధంగా ఉందని మెలకువగలిగి తప్పించుకొని పారిపడక మీరు సహాయం తెచ్చి పెడుతున్నాం. మీకు వందనాలు. సంఘాన్ని బలపరచండి, సోదరులను బలపరచండి. నైనా ఈ నేటి కాలపు నోవాహు దినముల నుంచి మమ్మల్ని మేము ప్రత్యేకంగా ఉంచుకోవడం సహాయం తెచ్చండి. మొదటి ఈడ్పు, రెండో ఈడ్పు, మూడో ఈడ్పు యొక్క పరిచర్య పరిపూర్ణంగా మా ద్వారా జరగడానికి మీరు సహాయం తెచ్చండి ప్రభు. మేము ఎప్పుడు
మూడో ఈడ్పులో ఉన్నాము. అది మా మూడో ఈడ్పు, అది నీ మూడో ఈడ్పు అయినది మా ప్రభు. మీకు వందనాలు స్తోత్రములు. మీ యొక్క మూడో ఈడ్పే మాకు 3 ఈడ్పులుగా ఉంది మా ప్రభు. ఆ మూడో ఈడ్పు మరి ఆ మూడో ఈడ్పులోని మరి చివరి భాగం మూడో ఈడ్పులో మేము ఆ గొప్ప ఎత్తబాట్లు గెలబడకు మేము సిద్ధంగా ఉన్నాం మా ప్రభు. మీకు వందనాలు స్తోత్రములు. కాబట్టి ప్రభు ప్రతి ఒక్కరూ తమ తమ ఈడ్పులను గ్రమించుకోవడానికి సహాయం తెచ్చండి. వాళ్ళు వేరుపరచబడ్డారా? వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారా? వారు దేవుని కొరకు నిలబడిన వారు ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నారా? మరి వాళ్ళు తమ యొక్క 3 ఈడ్పుల పరిచయను వారు పరిశీలన చేసుకోవడానికి జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాం మా ప్రభు. మీకు వందనాలు స్తోత్రములు. సంఘాన్ని బలపరచండి, సోదరులను బలపరచండి. నా మాటలు మా హృదయాల్లో భద్రపరిచి మేము మరలా కలుసుకునే వరకు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీరే నడిపించమని రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామములో Hallelujah, hallelujah. His name is glory. యెహోవాను సన్నిధించము, అందరూ సమస్త పరిశ్రమను సన్నిధించము, సన్నిధించము. దీన్ని మరువు ఆమె ఆమె ఆమె. మన ప్రభులకు ప్రభును, రాజులకు రాజును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు కృప ఇప్పుడు ఎల్లప్పుడూ అతి అతి త్వరలో ఆయనను ముఖాముఖిగా దర్శించే వరకు ప్రతి ఒక్కరికి తోడేయండి మనం నడిపించిన గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు జయముగల దేవుడు, ఆయన నామము మహిమగల నామము, ఆయన వాక్యము సత్యము, ఆయన యొక్క చిత్తము నిత్యముగా నెరవేర్చబడును. ఆకాశము భూమి కదిలింపబడిన గాని క్రీస్తు వాక్యము గతించదు. ఈ రోజులలో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. తమ పిల్లలకు చీకటిని వెలుగుగాను, చెడును మంచిగాను, కన్నీటిని సంతోషంగాను మార్చున్నారు. ఆయన ఒక్కరికి, క్రీస్తు ఒక్కరికి సకల స్తుతి ఘనత మహిమ స్తోత్రము ఆరాధన ప్రభుత్వము రాజరికము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమును గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా అభిషేకించబడినందువల్ల ప్రతి ఒక్కరి హృదయము భయంతో పీడింపబడి, ప్రతి ఒక్కరు భయంతో మోకరిల్లి, ప్రతి ఒక్కరి నాలుక క్రీస్తు బ్రహ్మమే ప్రభు అని అంగీకరించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు బ్రదర్.